Good evening to all of you guys, and a warm welcome to our session today's session. Uh, I take a moment to thank Mr. Srinivas Reddy, who is Bhavanam C2C's CEO and co-founder, for giving me this opportunity today to talk on importance and information of fundamentals of engineering in civil engineering. Let us first discuss about the title of our today's session itself. We cut that into two parts, like one is importance and information. Today we are going to discuss first about how important this FE exam for our civil engineers, and how to write, and how to qualify this exam, how important, uh, and regarding those examination inputs and information we will discuss in the second half of our session. Myself, Nagamadava. I'm doing my master's currently. Um, Before that, I worked as Ward Amenity Secretary in Public Health and Municipal Engineering Department in India for Government of AP. In this course, we have two other tutors too. Mr. Suresh from IIT Guwahati. He is from Masters in Structural Engineering, and the other guy is Mr. Manidhar. He's licensed EIT, and he is currently doing job in construction management side. Let's. I think my screen is visible to all of you. Yes. Yeah. Thank you. So, ఎఫ్ఈ వచ్చేసరికి ఏంటి అంటే, లైక్ మిగతా సిచ్యువేషన్స్ అన్ని పుట్టే సైడ్స్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంపార్టెన్స్ కానీ గురించి మాట్లాడే ముందు, యాజ్ తెలుగు కమ్యూనిటీ గాయ్, ఇండియన్ బాయ్ ఆర్ గర్ల్, లేదా వాళ్ళ ఆలోచన పరిధి ఎలా ఉంటుంది అంటే, వై వీఆర్ హియర్ నాట్ ఇన్ దిస్ సెమినార్ బట్ ఇన్ యుఎస్ఏ. Most of the guys want to get rid of their financial situations and to better life standards by providing better life standards to their family. That is our goal, primary goal. అలాంటి సిచ్యువేషన్స్ మనం ప్రొవైడ్ చేయాలి అంటే మన ఫ్యామిలీకి, we need to get better understanding or better job in this country, like in USA, after our graduation. అలా రావాలి అని అంటే, బెటర్ జాబ్ వచ్చిన మనం ఆ కెరీర్లో, మన కెరీర్ గ్రోత్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే, లైసెన్షియర్ ఎగ్జామ్స్ ఆర్ ద టాప్ ప్రియారిటీ వెన్ సెలెక్టింగ్ ఏ క్యాండిడేట్ ఫర్ ఏ జాబ్. ఇఫ్ ఐ హ్యాడ్ వన్ EIT or EIT licensure, if I go into one like interview, నాతో పాటు ఒక లైసెన్స్ లేని EIT లేని ఒక అతను వస్తే, అదే సేమ్ ఇంటర్వ్యూకి ఒక పిఈ లైసెన్స్ హోల్డ్ చేస్తున్న అతను వస్తే, దేర్ ఆర్ హై ఛాన్సెస్ పిఈ ఉన్న అతన్ని హైర్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ పిఈ అతను లేకపోతే, EIT ఉన్న అతన్ని వేరే, ఈవెన్ దో హీ హ్యాడ్ సమ్ డిఫికల్టీస్ విత్ లైక్ అంటే మాట్లాడడంలో కానీ, లేదా ఎక్స్పీరియన్స్ లో కానీ, ఇలా ఏమన్నా కొంచెం తక్కువ ఉన్న, ఈవెన్ దో EIT లేని గాయ కన్నా కూడా ఏమన్నా తక్కువ ఉన్నా కూడా, EIT ఉన్న అతన్ని హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి హలో, ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం రోషిని? ఓకే, పర్ఫెక్ట్. సో ఒక లైసెన్షియర్ ఎగ్జామ్ అనేది మనకి ఒక మంచి బెటర్ జాబ్ లో ప్లేస్ అవ్వడానికి కానీ, మన స్కిల్ సెట్ ని, మనకున్న నాలెడ్జ్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ సర్టిఫికేట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, ఫైన్. మనం ఒక EIT ఎగ్జామ్ రాద్దామని, FE ఎగ్జామ్ రాద్దామని డిసైడ్ అయ్యాం. బట్ మిత్స్, లైక్ అంటే ఒక ఎగ్జామ్ మనం రాయాలి అన్నప్పుడు, ఒక డెసిషన్ మనం తీసుకున్నప్పుడు, అది ఎలా రాయాలి ఏంటి అనేవి పక్కన పెడితే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే కొన్ని కామన్ మిత్స్, like when I am decided to write my FE exam, take my FE exam, few of my friends and other, not only in class, బయట నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు, ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే, FE ఎగ్జామ్ ఇస్ టఫ్,
Is really? No. FE exam full form ఏంటి? Fundamentals of Engineering. That itself stating that you need to know the fundamentals of engineering. మీరు ఏవైతే సబ్జెక్ట్స్ మనం చదివామో వాటికి సంబంధించిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించే ఎక్కువ టెస్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్. సో ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, దెన్ ఇట్స్ వెరీ ఈజీ అండ్ గెట్ టు గో ఎగ్జామ్. చాలా బాగుంటుంది రాయడానికి, చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయో. దెన్ ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఈస్ ఫర్ టాపర్స్? నో, ఐ సెడ్ ఎ బిగ్ నో. బికాస్ ఎఫ్ఏ ఎగ్జామ్ అనేది ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ లో లైక్ ఏ స్ట్రీమ్ లో మనం ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఎఫ్ఏ ఎగ్జామ్ అనేది మోర్ ఆర్ లెస్ 1 or 2 years తర్వాత అయినా సరే మనకు అది మ్యాండేటరీ అవుతుంది. సో టాపర్స్ కే అది అవ్వాలని ఏమీ లేదు, లేదా నేను యావరేజ్ గా నాకు రాదు అనేది ఏమీ లేదు. బట్ సో నేను స్టడీస్ లో అంత ప్రాపర్ గా లేను, నేను రాయొచ్చా రాయకూడదు అనేది ఏం లేదు. ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ యువర్ ఫండమెంటల్స్, యా యు ఆర్ గుడ్ టు గో. దెన్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఎఫ్ఈ. ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్. బికాస్ ఏదైనా మనం ఎగ్జామ్ రాయడానికి మీకు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దాని గురించి కావాలి, అండ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కావాలి. లెట్స్ సే ఫర్ మీ, నాకు ఒక సబ్జెక్ట్ కొంచెం రాదు లేదా కష్టం అని భావించినప్పుడు, ఐ వుడ్ allot more time to that subject to get more knowledge, deeper knowledge in that to face the exam. If నాకు ఒక సబ్జెక్ట్ బాగా ఈజీగా అనిపించినప్పుడు, I allot small amount of time to practice that or revisit that subject. So ఆ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో లైక్ ఐ సెడ్, నాకు వచ్చేసి నేను డైలీ ఒక 2-3 అవర్స్ ఫోన్ లో క్లాసెస్ వినడం, యూట్యూబ్ లో అవి క్లాసెస్ ఏమైనా ఉంటే అవి చూడడం, లేదా నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ చూడడం, అలా చేయడం వల్ల 2.5 months లో నేను క్రాక్ చేయగలిగాను. బట్ వేరాజ్ సమ్ అదర్ గైస్, వాళ్ళకి లైక్ సే మణిధర్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయన ఏంటి అంటే, తను జాబ్ చేస్తూ చదవటం వల్ల తనకి రోజుకి ఒక 1 hour టైం దొరకడం, హాఫ్ అన్ అవరే ఒక్కొక్కసారి టైం దొరకడం వల్ల తను ఒక 4 months కి తన స్కెడ్యూల్ చేసుకున్నారు. 4 months కి తన ప్లానింగ్ చేసుకున్నారు, ప్రిపరేషన్ ప్లానింగ్. సో ప్రిపరేషన్ లాట్ అనేది కాదు, హౌ మచ్ యూ నీడ్ అనేది ఇంపార్టెంట్. సమ్ వన్ మే టేక్ 1 to 2 months, సమ్ వన్ మే టేక్ 3-4 months. అది టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ, హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ విత్ అటాచింగ్ attached to that, and how far you are committed to it అనే దాని మీద మీ ప్రిపరేషన్ టైం అనేది డిపెండ్ అవుతుంది. ఎఫ్ఈ స్కేరీ అనే థింగ్ ఎందుకు వస్తుంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎఫ్ఈలో ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ లో. సో ఆ ట్రిక్కీ క్వశ్చన్స్ తాలూకు ఎసెన్స్ అర్థం చేసుకోకుండా, యా యు సీ ఐ డిడ్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీథింగ్ రైట్, బట్ వై మై ఆన్సర్ ఈజ్ రాంగ్, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది అడుగుతుంటారు. నేను ప్రాసెస్ అంతా కరెక్ట్ గా చేశాను, బట్ వేరాజ్ ఆన్సర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అలాంటి క్వశ్చన్ మనం ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ లో ఒకటి మనం డీల్ చేయబోతున్నాం. సో అలా ట్రిక్స్ అర్థం కాకుండా, దాని కాన్సెప్ట్ ఎసెన్స్ అర్థం కాకుండా మనం ఏదైనా పిక్ చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. సో అలాంటి కేసులో స్కేరీ, టఫ్ అంటారు కానీ, బట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్, లైక్ ఐ సెడ్, అండ్ లైక్ ద title, it examination wording itself, fundamentals, it's easy, and it will take at least 3 attempts to pass the FE exam. ఇది కోరాలో చాలా ఎక్కువ అడిగిన క్వశ్చన్, ఎఫ్ఈకి రిలేటెడ్ గా చాలా ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ లో నేను కోరాలో చూస్తున్నప్పుడు చాలా మంది ఇట్ వుడ్ టేక్ అట్లీస్ట్ 3 attempts. ఎవరైనా కన్ఫెస్ చేస్తే, నేను ఇలా ఎఫ్ఈ రాశాను, నాకు ఇక్కడ ప్రాబ్లం అనిపించింది, నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యాను అని ఎవరైనా పెడితే కింద కామెంట్స్ లో, డోంట్ వరీ, ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 3 attempts టు పాస్ యువర్ ఎఫ్ఈ ఎగ్జామ్. బట్ అది ఒక చాలా పెద్ద మిత్. ఎందుకంటే మనం ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా మనం డెలివర్ చేయగలిగితే, ఇఫ్ అవర్ ఫండమెంటల్స్ ఆర్ గుడ్, అండ్ ఇఫ్ ఇట్ గేవ్ రెస్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్, సో మనం పాస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది.
సో 3 attempts కావాలి, 2 attempts కావాలి అనేది ఏమీ లేదు. లైక్ ఐ సెడ్, ఐ జస్ట్ ప్రిపేర్డ్ ఫర్ 2.5 months కాన్స్టెంట్లీ బై with giving such respect to the preparation, and each and every subject I touched, I didn't let go any topic without at least understanding what the topic is going to test on that. సో అలా మనం ఏది వదలకుండా ప్రతిదీ కూడా అవగాహన చేసుకుంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ బిగ్ టాస్క్. లైక్ 3 attempts అవసరం లేదు. లైక్ ఐ సెడ్, ఐ క్వాలిఫైడ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్, and there is no passing mark for FE. It's true, there is no passing mark for FE, but 70 is the benchmark to it around 70, but not more than 70. Like I said, ఆ విషయం గురించి, లైక్ పాసింగ్ మార్క్ ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు చేస్తారు అనేది మనం ఫర్దర్ గా ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. లైక్ పాసింగ్ పర్సెంటేజ్ ఆఫ్ FE is very low. వాట్ డూ యూ థింక్? మీరు ఎవరైనా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు పాసింగ్ పర్సెంటేజ్? ఎనీవన్? 75%. సారీ, 75. 75? Oh, you are very optimistic, and yeah, thank you for the answer. Past లో 70 ఉండేది, బట్ నాట్. ఇఫ్ యు సీ పాస్ట్ రేట్స్ కనుక మనం చూస్తే 2021 జూలైలో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం 70% పాస్ రేట్ ఉంది. అండ్ 2023 జనవరి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 55% ఉంది. జనవరి 2024 ప్రకారం చూస్తే 59% ఉంది. గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, బట్ ఇఫ్ యు సీ జనవరి 2024 అంటే మనం ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాం. వి జస్ట్ ఎంటర్డ్ ఇంటూ సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ లో కూడా ఎంతమంది, లైక్ అంటే వాల్యూమ్ ఆఫ్ తీసిన వాల్యూమ్ కూడా చాలా తక్కువ, 1621. సో ఇంకా ఎక్కువ మంది రాస్తే మేబీ దట్ పాస్ పర్సంటేజ్ వుడ్ హ్యావ్ బీన్ గోన్ డౌన్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, ప్రీవియస్ స్లైడ్ లో FE is very easy subject. You should only focus on fundamentals, and you should get more knowledge about your fundamentals of every subject అని చెప్పాం, అండ్ ఈజీ అనే అనుకున్నాం. బట్ వై percentage of passing in 2021 is high, now is low? దీనికి కారణం ఏంటి అంటే, మేజర్ రీజన్ ఫర్ దిస్, 2021 లో ఉన్న సిలబస్ వేరు, ఇప్పుడున్న సిలబస్ వేరు. ఇఫ్ మీరు కనుక జూలై 1st కు ముందు రాసుంటే, లైక్ అంటే June 30 వరకు రాసుంటే, ఒక హ్యాండ్ బుక్ ఉండేది, 10.3 వర్షన్ ఉండేది. ఇప్పుడు కనుక రాస్తుంటే, అంటే జూలై 1st తర్వాత మీరు కనుక రాస్తుంటే 10.4 వర్షన్ ఆఫ్ హ్యాండ్ బుక్ అనేది ఉంటుంది. సో మనం కొనే బుక్స్ కానీ, మనకున్న సిలబస్ కానీ, లేదా యూట్యూబ్ చూసి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ యూట్యూబ్ లో కానీ మీకు వాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది రిలేటబిలిటీ అనేది తక్కువ ఉంది. సో పాస్ట్ లో ఉన్న ఏదైతే సబ్జెక్ట్ సిలబస్ ఉందో వాళ్ళు అదే పెట్టేసి ఉంటున్నారు, అవే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడుకున్న సిలబస్ ని ఓమిట్ చేస్తున్నారు. అంటే కొన్ని లైక్ జియోటెక్ కనుక మనం తీసుకుంటే, ఫ్లోనెట్స్ అనే టాపిక్ అసలు లేదు ఇప్పుడు. కానీ మనం యూట్యూబ్ లో జియోటెక్ గురించి సర్చ్ చేసి మనం చూస్తే ఫ్లోనెట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తారు. ఆ ఫ్లోనెట్స్ అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ పర్టికులర్ గా దీని మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి దాన్ని కూడా ఎక్కువ లైక్ అంటే చదవడం లాంటిది చేస్తున్నారు. ఇఫ్ దాట్ 1 hour 2 hours ఆ టాపిక్ ని అర్థం చేసుకునే బదులు యూ వుడ్ హ్యావ్ గోన్ టు మెటీరియల్స్ అలాంటి, లేదా జియోటెక్ లోనే వర్టికల్ స్ట్రెస్ ప్రొఫైల్ కానీ ఇలాంటి ఏమైనా మనం ఆలోచిస్తే ఈజీగా 1-2 టాపిక్స్ కవర్ చేయొచ్చు. సో రిలేటబిలిటీ అండ్ కరెంట్ ఏవి సిలబస్ ఉంది, ఏం చదవాలి అనేది తెలియకపోవడం వల్ల ఈ పాస్ పర్సంటేజ్ అనేది డ్రాప్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఐ డోంట్ థింక్ పొటెన్షియాలిటీ లేకపోతే స్టాండర్డ్స్ పడిపోయో లేదా ఎగ్జామ్ టఫ్ అయ్యో అని కాదు. ఇంకొక సెన్స్ లో చెప్తే, సిలబస్ కట్ చేస్తున్నారు అని అంటే దే ఆర్ మేకింగ్ ద ఎగ్జామ్ ఈజీ ఫర్ అస్. బట్ సిలబస్ తెలియకపోవడం వల్ల మనం టఫ్ చేసుకొని పాస్ పర్సంటేజ్ తగ్గుతుంది. దెన్ టుడేస్ అవర్ ఎజెండా ఆల్ W's.
అసలు మనం ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎందుకు రాయాలి, దేనికోసం రాయాలి, ఎవరెవరు రాయొచ్చు, మనం రాయొచ్చా లేదా, ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఎప్పుడు రాయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇప్పటి వరకు మనం ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ డబ్ల్యూస్ అన్నిటిని కూడా, లైక్ వాట్ ఈజ్ ఎఫ్ఈ, వాట్ ఈజ్ ఈఐటి, హూ కెన్ రైట్ ఎఫ్ఈ, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ స్లైడ్స్ లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్లైడ్, వాట్ ఈజ్ ఎఫ్ఈ అండ్ ఈఐటి. ద బేసిక్ డిఫరెన్స్, లైక్ మనం ఇప్పుడు ఒక పిహెచ్డి చేస్తే, పిహెచ్డి అయిపోయిన తర్వాత మనకి డాక్టరేట్ అనేది టైటిల్ ఎలా ఇస్తారో, ఎఫ్ఈ అనేది ఒక ఎగ్జామ్, ఈఐటి అనేది ఒక టైటిల్. ఓకే, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఈ అండ్ ఈఐటి ఇస్ దాట్ ఎఫ్ఈ అనేది ఎగ్జామ్, ఈఐటి అనేది మీరు ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఇచ్చే టైటిల్. దెన్ అసలు ఎఫ్ఈ డెఫినేషన్ ఏంటి? లైక్ ఐ సెడ్, ఇందాక మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎఫ్ఈ ఉన్న క్యాండిడేట్ ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ, ఎఫ్ఈ లేని క్యాండిడేట్ ని హైర్ చేసుకునే ఛాన్సెస్ తక్కువ అని మాట్లాడుకున్నాం. బట్ వై? మీ గమనిస్తే ఎఫ్ఈ లేని పర్సన్ కి టెక్నికల్ రౌండ్ లో పడే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. బేసిక్స్ టెస్ట్ చేస్తారు, వాళ్ళని ఫండమెంటల్స్ అడుగుతారు, ఫార్ములాస్ అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. దే కమ్ టు నో, దే జడ్జ్ దట్ by asking those questions, is this candidate is serving those basic fulfilling those basic ideas or principles or basic knowledge which they are looking for. ఆ కంపెనీ ఏదైతే ఆ రోల్ కోసం చూస్తున్న బేసిక్ నాలెడ్జ్ అనేది అతని దగ్గర ఉందా, బేసిక్ స్కిల్స్ అతని దగ్గర ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. బట్ వేరాజ్ మీకు ఈఐటి ఉంటే, యూ ఆల్రెడీ ప్రూవెన్ దాట్ యూ హ్యావ్ దోస్ ఆల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ టు డూ దాట్ జాబ్. ఆ జాబ్ చేయడానికి మీకు కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఉంది అని చెప్పి ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. దెన్ లైక్ ఐ సెడ్, మనం మన కెరీర్స్ లో గ్రో అయ్యి బాగా లైక్ ఎర్న్ చేయాలన్నా, లేదా ఒక బెటర్ పొజిషన్ కి వెళ్ళాలన్నా పిఈ లైసెన్షియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అలా పిఈ లైసెన్స్ తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ మనం ఎఫ్ఈ పాస్ అవ్వాలి. సో ఫర్ దాట్ ఎఫ్ఈ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది నేను డిస్కస్ చేసినప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాము, మాకు ఎఫ్ఈ అంత అవసరం లేదు అన్న ఒపీనియన్ కొంతమందిలో ఉంది. బట్ ఐ వాంట్ టు టెల్ దట్ కన్స్ట్రక్షన్ సైడ్ లో ఉన్న, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సైడ్ లో ఉన్న, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ లో ఉన్న, మన కెరీర్ లో గ్రోత్ రావాలి, మనకి ఇన్కమ్ ఎక్కువ అవ్వాలి, పే స్కేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, మనం జూనియర్ ట్రైనీ దగ్గర నుంచో లేదా సైట్ ఇన్స్పెక్టర్ నుంచో ప్రాజెక్ట్ మెయిన్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా, ఏమవ్వాలన్నా కూడా మనకి పిఈ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. సో పిఈ లైసెన్స్ కి రావడానికి ఎఫ్ఈ రాయడం అనేది మస్ట్ అండ్ షుడ్. సో అలా ఎఫ్ఈ అనేది చాలా ఇంపార్టెంట్ మన కెరీర్ గ్రోత్స్ కి. దెన్ ఇదేం టెస్ట్ చేస్తుంది అని అంటే, ఎబెట్ అక్రిడేటెడ్ ఇంజనీరింగ్ కరికులం ఏదైతే ఉందో, అంటే యుఎస్ఏ అక్రిడేటెడ్ ఇంజనీరింగ్ కరికులం ఏదైతే ఉందో, దాని మీద మనకి నాలెడ్జ్ టెస్ట్ అనేది చేస్తుంది ఈఎఫ్ఈ ఎగ్జామ్ అనేది. దెన్ హూ కెన్ రైట్ ఎఫ్ఈ ఎగ్జామ్? సో ఒక ఎఫ్ఈ ఎగ్జామ్ రాయాలి అని అంటే, లైక్ ఐ సెడ్, మనం ఇండియాలో గేట్ ఎగ్జామ్ రాయాలంటే ఎలా అయితే బీటెక్ మనకు కంపల్సరీగా ఉండాలో, అక్రిడేటెడ్ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కానీ ఎలా అయితే ఉండాలో, సేమ్ ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మేజర్గా మనం ఎఫ్ఈ రాయడానికి మనకి ఐదర్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ బై అప్రూవ్డ్ ఎబెట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ అలా లేకపోతే ఇంటర్నేషనల్ డిగ్రీస్, మోస్ట్ ఆఫ్ అస్ హ్యాస్ ఇంటర్నేషనల్ డిగ్రీస్ యాజ్ ఫర్ as యుఎస్ కన్సర్న్. మనకి ఇండియాలో ఉంటే ఇంటర్నేషనల్ డిగ్రీ ఉంటాయి. సో అది మనం వెస్ట్ చేయించుకొని, లేదా మనం చదివిన డిగ్రీ ఏదైతే ఉందో అది ఎబెట్ స్టాండర్డ్స్ కి ఈక్వలైజ్ అవుతుంది అని చెప్పి మనం వెస్ట్ లాంటిది చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా మనకి డిగ్రీ ఉండాలి, లేదా మాస్టర్స్ ఉండాలి, ఎబెట్ అక్రిడేటెడ్ కాలేజెస్ అయినా, లేదా ఇంటర్నేషనల్ డిగ్రీ అయితే వెస్ట్ చేయించు. సో నెక్స్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్. కొన్ని కండిషన్స్ లో డిగ్రీ లేకపోయినా కూడా సర్టైన్ ఫీల్డ్ లో 6 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలా ఎక్స్పీరియన్స్ ఉండాలి? అండర్ పిఈ, ప్రొఫెషనల్ ఇంజనీర్
దగ్గర మనం 6 years అసోసియేటెడ్ గా వర్క్ చేసి ఉంటే అతను సర్టిఫికేట్ ఇస్తే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం ఎఫ్ఈ ఎగ్జామ్ రాయడానికి యూజ్ అవుతుంది. బట్ ఈ సిచ్యువేషన్ మన ఎవరికి రాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ స్టేట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇది ఎందుకు మెన్షన్ చేస్తామంటే కనెక్టికట్ కానీ న్యూ జెర్సీ కానీ ఇలాంటి స్టేట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో మనం ఎఫ్ఈ ఎగ్జామ్ రాయడానికి మన డాక్యుమెంట్స్ ఏమీ అడగరు. మన అబెట్ మనం వెస్ట్ చేయించిన డాక్యుమెంట్స్ కానీ, మన ఇంజనీరింగ్ డాక్యుమెంట్స్ కానీ, మన మాస్టర్స్ డాక్యుమెంట్స్ కానీ ఏవి అడగరు. బట్ వేరాజ్ న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఇలాంటి కొన్ని స్టేట్స్ లో మనల్ని ముందే మనం ఎగ్జామ్ రాసే ముందే మన సర్టిఫికేట్స్ అడుగుతారు అనమాట. సో అలాంటి స్టేట్స్ ఏమన్నా ఉంటే స్టేట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏవేవి ఉన్నాయో అవి కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి ఎఫ్ఏ ఎగ్జామ్ రాయాలంటే. బట్ వేరాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో ముందే మనల్ని ఫ్రీగా ఆ డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ అవేమీ అడగరు. వన్స్ మనం మన ఏఐటి లైసెన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇవి కూడా మన ఎలిజిబిలిటీ ఏంటి, మనం ఏ స్టేట్ లో రాస్తున్నాము, వాళ్ళు ఏవేవి అడుగుతున్నారు అనేది కూడా మనం ఎన్సిఈఎస్ పోర్టల్లో మనం వెళ్ళి చూసుకోవాలి. అప్ టు డేట్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్సిఈఎస్ వెబ్సైట్ తో. దెన్ వై టు రైట్ ఎఫ్ఈ ఎగ్జామ్. ఓకే, వై టు రైట్ ఎఫ్ఈ ఎగ్జామ్. ఇందాక మనం చెప్పినట్టు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ టు మన లైసెన్షియర్ పీఈకి వెళ్ళడానికి. మనకు ఒక ఎబెట్ డిగ్రీ ఉండి ఎఫ్ఈ క్లియర్ చేసి కనుక ఉంటే తర్వాత ఎఫ్ఈ తర్వాత మనం పీఈ ఎగ్జామ్ రాయాలంటే మనకి 3 to 4 years అండర్ ఒక లైసెన్స్డ్ పీఈ దగ్గర మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం పీఈ ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. పీఈ ఎగ్జామ్ రాసిన తర్వాత స్టేట్ బోర్డ్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మనం ఇచ్చిన తర్వాత మనకి పీఈ లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఫండమెంటల్ ఫౌండేషన్ నాలెడ్జ్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి, ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పెంచడానికి, జాబ్ ప్రాస్పెక్ట్స్ పెంచడానికి ఇవన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అసలు ఈ పీఈ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్స్ గా మనం ఒక కార్ కొనుక్కోవాలి అని అంటే నాన్ సర్టిఫైడ్ కార్ డీలర్స్ దగ్గరికి కొంటూ ఉంటాం. అదే మనం సర్టిఫైడ్ కార్ డీలర్ దగ్గర కొంటే వాడు చెప్పే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. వేరాజ్ నాన్ సర్టిఫైడ్ వాడి దగ్గర కొన్న కార్ కన్నా కూడా ఈ కార్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ వేరాజ్ మనకి పూర్తి కండిషన్ అది ఎలా ఉందనేది ప్రాపర్ పేపర్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. స్టిపులేటెడ్ టైం, వాడు ఏ టైం అయితే చెప్తాడో ఆ టైం వరకు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా వాడు చూసుకుంటాడు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడు మనకి రిపేర్ చేసి ఇస్తాడు అంటిల్ అండ్ అన్లెస్ మన మిస్టేక్ ఏమీ లేకపోతే. సో అదే మనం నాన్ సర్టిఫైడ్ వాడి దగ్గర కొంటే కొన్నాము అయిపోయింది అంతే. మనం ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు, మనకి ప్రాబ్లం వచ్చిందన్నా ఏమీ చెప్పడు, అలా ఉంటది అనమాట. సో ఈ పీఈ లైసెన్స్ అనేది కూడా ఒక సర్టిఫికేట్ ఒక సర్టిఫైడ్ ఇంజనీర్ లాంటిది. మనం సర్టిఫైడ్ కన్సల్టెన్సీ కూడా తర్వాత ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు. మన దగ్గరికి ప్లాన్స్ అప్రూవల్స్ కి లేదా ఇన్స్పెక్షన్స్ కి మనం అంటే ఏ స్ట్రీమ్ లో పీఈ చేసామనే దాని మీద వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలా కూడా మనకి మనీ వస్తాయి, ఎర్నింగ్ పొటెన్షియాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ అవర్ జాబ్ మనం మిగతా ఆస్పెక్ట్ లో కూడా కన్సల్టెన్సీ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు ఎంత ఉండొచ్చు అనేది చూస్తే, ఇఫ్ ఈఐటి లేకుండా ఎఫ్ఈ లేకుండా మనం గనక ఒక జాబ్ గనక చూస్తే టిపికలీ పే రేంజెస్ ఫ్రమ్ 60 to 70,000 అలా ఉంటుంది. బట్ ఎఫ్ఈ ఈస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఏ గేమ్ చేంజర్. మనం ఎఫ్ఈ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే మనం 70 to 80 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయడానికి అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. బికాస్ మనకు ఒక లైసెన్స్ ఈఐటి లైసెన్స్ అనేది ఉంది. అండ్ ప్రొఫెషనల్ ఇంజనీర్ లైసెన్స్ కనుక మన దగ్గర ఉంటే మన మీడియం యావరేజ్ శాలరీ వచ్చేసి 132,000 per annum ఉంటుంది. అండ్ వేరాజ్ మీరు ఇక్కడ కనుక చూస్తే మనకి ఎర్నింగ్ పొటెన్షియాలిటీలో 222K వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్తుంది. బట్ ఇది మనకు వచ్చే శాలరీ కాదు. మనం ఏదైతే ఇందాక చెప్పినట్టు ప్రొఫెషనల్ ఇంజనీర్ గా మన దగ్గరికి కొంతమంది ప్లాన్ అప్రూవల్స్ కి వస్తారు, కొంతమంది సైట్ ఇన్స్పెక్షన్స్ కావాలి అని వస్తారు. సో ఇఫ్ మనం ఒక ½ an hour 1 hour పీఈ లైసెన్స్ వచ్చిన తర్వాత సైట్ ఇన్స్పెక్షన్స్ కి వెళ్తే $500 కూడా చార్జ్ చేస్తాం అనమాట ఒక సైట్ విజిట్ కి. అలా వస్తాయి. లైక్ మనం ఏదైనా ప్లాన్ అప్రూవల్స్ వస్తే మన దగ్గరికి, అలాంటి ప్లాన్ అప్రూవల్స్ ఇస్తే కూడా ఒక
ఒక ప్లాన్ అప్రూవల్ కి 4 to 5K కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ బేసికల్ గా చూసుకుంటే పిఈ లైసెన్స్ అనేది ఒక లగ్జరీ థింగ్, టైప్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో మనం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్టు కూడా ఉంటది. ఒక రకంగా చూస్తే మనకి ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేయొచ్చు, లైక్ వచ్చే ప్రాజెక్ట్స్ మీద తీసుకొని కూడా మనకి నచ్చినప్పుడు వర్క్ చేయొచ్చు, అలా కూడా ఉంటుంది. సో జస్ట్ the same FE and EIT for it we write for FE exam. Someone asked question. Okay. Yeah, FE exam అనేది లైక్ ఐ సెడ్, FE అనేది ఎగ్జామ్, ఈఐటి అనేది టైటిల్. FE ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈఐటి టైటిల్ అనేది వస్తుంది. సో మనం ఆస్ ద క్వశ్చన్. యా, అండ్ ఈ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అనేది మనకి ఆ మీడియం శాలరీ ఏదైతే ఉందో అది మనం చేసే జాబ్కి వస్తుంది. మిగతా ఎక్స్ట్రా అనేది మనం ఏదైతే కన్సల్టెన్సీ పెట్టుకున్నా, మనం ఎక్స్ట్రా వర్క్ చేయాలనుకున్నా, ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఎక్స్ట్రాగా మనం ఒక 100K వరకు కూడా సంపాదించవచ్చు ఆ సర్టిఫికేట్ తో. సో అలా ఉంటది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిఈ లైసెన్స్ అనేది. నెక్స్ట్, ఇది మణిధర్ గారికి జరిగిన ఒక ఇన్సిడెంట్. బిఫోర్ అతనికి ఎఫ్ఈ క్లియర్ చేయక ముందు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ నుంచి హైరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని అడిగారు, లైక్ అంటే మీరు ఎఫ్ఈ క్లియర్ చేశారా, ఐఐటి ఉందా మీకు అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మణిధర్కి లేకపోవడం వల్ల ఆ ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోయింది. సో అలాంటి ఆపర్చునిటీస్ ఈఐటి ఉంటే మనం గ్రాబ్ చేయొచ్చు. అండ్ ఎలా ఉంటుంది అని అంటే, లైక్ ఒక 10 జాబ్స్ మనకి ఇండస్ట్రీలో ఓపెన్ అవుతాయి, దాంట్లో ఒక 3 మెంబర్స్ ఈఐటి కంపల్సరీ అడుగుతారు, ఈఐటి ఉండాలని కోరుకుంటారు. ఇఫ్ మనకి ఈఐటి లేకపోతే మిగతా 7 జాబ్స్ ఏవైతే లిస్ట్ అయ్యాయో ఆ 7 జాబ్స్ కి ఎలిజిబుల్. బట్ ఇఫ్ ఈఐటి కనుక మన దగ్గర మనకి ఉంటే ఆ రిమైనింగ్ 3 జాబ్స్ కి కూడా మనం ఎలిజిబుల్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, సీ హియర్, దిస్ జాబ్ వాస్ పోస్టెడ్ 2 weeks ago, బట్ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు? 5 అప్లికెంట్స్. అదే వితౌట్ ఈఐటి కనుక మనం ఆ జాబ్ కనుక ప్లేస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ 100, ఆ కంపెనీ జాన్సన్ కంపెనీ అట్లీస్ట్ 100 అప్లికెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో దాట్స్ ద డిఫరెన్స్. ఆ 5 అప్లికెంట్స్ లో మీకు జాబ్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. సో యువర్ ప్రాబిలిటీ ఇస్ 20%, బట్ అవుట్ ఆఫ్ 100 మీకు రావాలి అని అంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్ ఇస్ 1%. సో అంటే జస్ట్ ప్రాబిలిటీ చెప్తున్నాను. సో అలా మనకి ఈఐటి అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది వైల్ సర్చింగ్ అవర్ జాబ్స్, స్క్రూటినైజింగ్ అవర్ జాబ్స్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి జాబ్ రావడానికి, హైర్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ యు సీ, స్ట్రక్చరల్ ఇంజనీర్ కి ఈఐటి అడిగారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇది ఒక సీనియర్ లెవెల్ ఓపెనింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ కి. సో ఈవెన్ దో ఇట్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నా కూడా మనకి పిఈ లైసెన్స్ కూడా అడుగుతున్నారు. సో లైసెన్షియర్ అనేది ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో, మనం ఉన్న సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఇట్స్ ఎ గేమ్ చేంజర్. చాలా మస్ట్ అండ్ షుడ్ గా మనకు ఉండాల్సిన ఒక సర్టిఫికేట్ అనమాట, లెట్స్ సే. అండ్ సో విచ్ ఫార్మాట్ డస్ ద ఎగ్జామ్ ఫాలో? టోటల్ గా మనకి 6 hours ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ 6 hours ఆఫ్ ఎగ్జామ్ లో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కావచ్చు, మనకి చెక్ ఇన్ అయ్యే టైం కావచ్చు, అండ్ దెన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మనకి 25 minutes బ్రేక్ ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే 5 hours 20 minutes అనేది మనకి ఎగ్జామ్ టైం. మనం ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ లో ఇదే లాంగెస్ట్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. అండ్ కానీ మనం చూస్తే ఎలా ఉంటుంది అంటే 5 hours 20 minutes మీన్స్ ఓ మై గాడ్, ఇట్స్ ఏ టూ లాంగ్ ఎగ్జామ్. బట్ మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఆ 110 questions కి ఎగ్జామ్ మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే పరిగెడుతూ ఉంది కదా టైం, అలా పరిగెడుతూ ఉంటది. యూ డిడెంట్ ఈవెన్ రియలైజ్ ఐ జస్ట్ స్పెండ్ 2.5 hours టు ఆన్సర్ 30 questions. అంత ఇదిగా ఉంటుంది అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎగ్జామ్ లో. లెట్స్ సే మనకున్న 110 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మనకున్న 5 hours 20 minutes డివైడ్ చేస్తే ఈచ్ క్వశ్చన్ కి అప్రాక్సిమేట్ గా 2 minutes 54 seconds వస్తుంది. మోర్ ఆర్ లెస్ మనం దాన్ని 3 minutes అనుకుంటే 3 minutes ఒక క్వశ్చన్ కి ఆ ఎగ్జామ్ ఫార్మాట్ కి అలొకేట్ చేశాడు. మనం 3 minutes కన్నా ఎక్కువ దాని మీద టైం స్పెండ్ చేస్తున్నామంటే మోర్ ఆర్ లెస్ మనం ఎక్కడో తప్పు చేశామని, లేదా ఆ క్వశ్చన్ మనం ఈగో
ఆన్సరింగ్ అంటాం కొన్నిసార్లు. మనకొచ్చు ఈ క్వశ్చన్, నాకు తెలుసు ఈ క్వశ్చన్, నేను ప్రిపేర్ అయ్యాను, బట్ నేను ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఒకే క్వశ్చన్ మీద ఒక 10 మినిట్స్ మనం ట్రై చేసి ఆ ఆన్సర్ తెస్తూ ఉంటాం. సో అలాంటివి చేయకూడదు. సో ఆ 3 మినిట్స్ మనం తీసుకొని క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఆ టైం లిమిట్ అనేది ఎప్పుడు కూడా మనం మైండ్ లో పెట్టుకుంటూ ఉండాలి. సో దట్ మన అలా చేయకపోతే, టైం మేనేజ్మెంట్ అనేది మనకు కుదరకపోతే, మనం ఫస్ట్ సెషన్ కి ఒక 3 అవర్స్ 4 అవర్స్ వాడుకుంటే మనం బ్రేక్ అనేది తీసుకుంటాము. బట్ మిగతా సెకండ్ సెషన్ లో మనం ఆన్సర్ చేయాల్సిన 55 ఆర్ 54 క్వశ్చన్స్ కి టైం సరిపోదు. సో అది ప్రాబ్లం. ఈ స్టిపులేటెడ్ టైం అనేది మనం చూసుకొని ఆన్సర్ చేస్తూ ఉండాలి. దెన్ క్వశ్చన్ టైప్స్, అన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ మల్టిపుల్ చాయిస్ 1-2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ వస్తాయి, కానీ ఇంకా అదర్ దాన్ దట్ ఇంకే క్వశ్చన్స్ రావు. దెన్ కంప్యూటర్ బేస్డ్ ఫార్మాట్, ఇట్స్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ ఫార్మాట్. మనం పియర్సన్ టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. దెన్ అమితాబ్ బచ్చన్. సో మనకి కౌన్ బరేగా కరోర్ బతీలో లాగా ఒక క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్, ఒకటే మల్టిపుల్ చాయిస్ లో ఒకటే ఆన్సర్ ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, లైక్ ఐ సే, ఒక 70 to 80 క్వశ్చన్స్ అనేది సింగిల్ ఆన్సరే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ అవి కాకుండా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ లో వేరియస్ టైప్స్ కూడా మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ 1 ఆన్సర్ MCQs, ఒకటే ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, లైక్ ఒక టెస్ట్ గురించి అడుగుతారు. లెట్స్ ఏ కన్సల్టేషన్, ఒక క్లే సాయిల్ ఇచ్చేసి ఒక 4 టెస్ట్ ని కింద లిస్ట్ చేస్తారు. ఈ 4 టెస్ట్ లో మనం క్లేకి ఏ టెస్ట్ చేస్తామని చెప్పి అడుగుతారు. దాంట్లో టూ ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అయి ఉండొచ్చు. సో అలాంటి టైంలో మనం టూ ఆన్సర్స్ ని క్లిక్ చేయాలి. ఇఫ్ మనం ఒకటి క్లిక్ చేసినా కూడా ఆన్సర్ మనకి మార్క్ రాదు. 3 క్లిక్ చేసి ఒకటి రాంగ్ అయినా ఆన్సర్ రాదు. 2 క్లిక్ చేసి దాంట్లో ఒకటి రాంగ్ అయినా కూడా మనకు ఆన్సర్ రాదు, మనకి పాయింట్ రాదు. సో వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్, సింపుల్ గా చెప్పాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అన్నమాట. దెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ మాక్సిమం న్యూమరికల్స్ కే అడుగుతారు. దే డోంట్ ఆస్క్ యూ ఫర్ థియరీ క్వశ్చన్స్ కి అడగరు, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి అని అలా అని. నేను ఇంతవరకు అయితే థియరీ క్వశ్చన్స్ కి అడగడం చూడలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూమరికల్ క్వశ్చన్స్ కి అడుగుతారు. న్యూమరికల్ క్వశ్చన్స్ కి మనకు అడిగిన దానికి యూనిట్స్ జాగ్రత్తగా చూసుకొని ఒక పాయింట్ తర్వాత మాక్సిమం రౌండ్ ఆఫ్ చేయమని అడుగుతారు. ఇన్ కేస్ రౌండ్ ఆఫ్ చేయమని అడగకపోతే మనకు వచ్చిన ఆన్సర్ తర్వాత 2 డెసిమల్స్ ప్లేసెస్ వరకు మనకు వచ్చిన ఆన్సర్ రాయడం అనేది రికమెండెడ్, బట్ నాట్ దట్ ఇట్ షుడ్ బి రైట్, బట్ ఇట్ రికమెండెడ్. నో నెగిటివ్ మార్కింగ్. ఎఫ్ఈ ఎగ్జామ్ లో చాలా 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 మంచి కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే నో నెగిటివ్ మార్కింగ్. మనం 110 క్వశ్చన్స్ కి ఈవెన్ దో మనకు ఒక 10 to 20 క్వశ్చన్స్ తెలియకపోయినా కూడా మనం ఆన్సర్స్ మనం లైక్, లేదా టైం అయిపోతుంది, ఈ సబ్జెక్ట్స్ నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, ఈ 10 క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ తెలిసే అవకాశం లేదు అన్నప్పుడు కూడా వి షుడ్ డోంట్ లీవ్ దట్ ఎంప్టీ. సో ఆ 10 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేస్తే, ఇఫ్ ఎట్ ఆల్ మనకి 1-2 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా కూడా మనకు ఆ 2 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లెట్స్ ఏ ఇప్పుడు ఒక కండిషన్ ఉంది, నాకు 68 వచ్చాయి, బట్ నేను పాస్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ 70 అనుకోండి, లేదా 69 వచ్చాయి, పాస్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ 70. నేను ఈ 10 క్వశ్చన్స్ ని అలాగే వదిలేసి వస్తే నాకు అసలు అటెంప్టే చేయలేదు కాబట్టి దాంట్లో మార్క్ వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఇఫ్ ఐ జస్ట్ పుట్ సమ్ ర్యాండమ్ చాయిసెస్ ఇన్ ఫర్ దోస్ 10 క్వశ్చన్స్, ఈవెన్ దో ఒకటి కరెక్ట్ అయినా కూడా 69 కి ఒకటి యాడ్ అయితే 70 అవుతుంది, మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా అంతకు మించి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి అడగరు. And like I said and mentioned previously, you should always updated with NCES website. అలా ఏమి అడుగుతున్నారు, ఏమన్నా కొత్త రిఫరెన్స్ బుక్ ఇచ్చారా, లేదా కొత్తగా ఏమన్నా వాళ్ళు లైక్ అంటే అనౌన్స్మెంట్స్ చేశారా, ఇవి చూసుకుంటూ ఉండటం వల్ల మన ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, మనం చేసే మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి. అదొక పాజిటివ్ డిఫరెన్స్ అనేది తెస్తూ ఉంటుంది మన ప్రిపరేషన్కి. Then what is the syllabus of FE exam for civil engineers?
there are 14 major topics: mathematics and statics, ethics and professional practice, engineering economics, statics, dynamics. So list goes on. వీటిలో లైక్ అంటే మ్యాథ్, స్ట్రక్చరల్ పార్ట్, జియోటెక్, ట్రాన్స్పోర్టేషన్, ఇవి అండ్ వాటర్ రిసోర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న టాపిక్స్, మనం పాస్ అవ్వడానికి కావాల్సిన మేజర్ వెయిటేజ్ వాటిలో ఉంటుంది. బట్ ఏ టాపిక్ ని కూడా మనం మిస్ చేయకూడదు. లైక్ ఐ సెడ్ ఇందాక మనం సెకండ్ స్లైడ్ ప్రాబబ్లీ డిస్కస్ చేసేటప్పుడు ఏ టాపిక్ ని కూడా మనం వదిలిపెట్టకూడదు. బికాస్ యూ డోంట్ నో వెదర్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిన అన్నిట్లో కలిపి కూడా మీకు 69 రావచ్చు. మీరు ప్రిపేర్ అవని ఒక టాపిక్ లో మీకు క్వశ్చన్ వస్తే మనం ఏం చేయగలం? ఎథిక్స్ మనం అసలు ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి కాసేపు, ఎందుకంటే చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్, ఇట్ రిలేటెడ్ టు లా, సో అది చాలా బోరింగ్ సబ్జెక్ట్, చాలా ఎక్కువ చదవాలి, థియరీ ఎక్కువ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఆ సబ్జెక్ట్ లో మనం సరిగ్గా ప్రిపేర్ అయితే 4 out of 4 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, విత్ మినిమం ప్రిపరేషన్. ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉంటుంది, అది ఫాలో అయిపోతే మనకి 4 out of 4 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి మనం అలాంటివి ఏది కూడా మనం ఒమిట్ చేయకుండా చదవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏ టాపిక్ లో కూడా ఇది రాదు ఇది వస్తుంది అనేది కాకుండా ఇచ్చిన సిలబసే 14 సబ్జెక్ట్స్ అంటే చాలా తక్కువ. 14 సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళు అడిగే ప్రిన్సిపల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిక్స్ లో మనకి సివిల్ ఇంజనీర్స్ కి సివిల్ ఇంజనీర్స్ కి చాలా తక్కువ టాపిక్స్ అడుగుతారు, వేరే ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా ఎక్కువ టాపిక్స్ అడుగుతారు. సో ఆ సిలబసే తక్కువ. సో అలాంటి వాటిలో మనకి ఏమేం కావాలి, ఎంతవరకు చదవాలి అనేది కరెక్ట్ గా చదివి ప్లాన్ చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏ టాపిక్ కూడా మనం ఒమిట్ చేయకుండా చదివితే మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ టాపిక్స్ అన్ని మనం యూట్యూబ్ లేకపోతే ప్రీవియస్ గా యూట్యూబ్ వీడియోస్ ఇంకేదన్నా మనం కనుక రిఫర్ చేసినా చదివినా ఓవరాల్ కాన్సెప్ట్స్ ఇస్తారు. ఇఫ్ మనం యూట్యూబ్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథ్ అని కొడితే, ఐఎమ్ సారీ, మోస్ట్ ఆఫ్ ద లైక్ అంటే మిగతా బ్రాంచెస్ ని కూడా కవర్ చేస్తూ ఆ సిలబస్ తయారు చేస్తారు, ఆ వీడియో ఉంటుంది. బట్ ఎఫ్ఈ హ్యాండ్ బుక్ లో మనం కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ వాళ్ళకి వాళ్ళ సిలబస్ ఇది. వాళ్ళకి మ్యాథ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 11 to 15. వాళ్ళకి లీనియర్ ఆల్జీబ్రా, వెక్టర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. బట్ వేరే సివిల్ కి వచ్చేసరికి 8 to 12 మార్క్స్, కంపేర్ టు మార్క్స్ తక్కువ. వెక్టర్ ఆపరేషన్స్ ఉంది కానీ వెక్టర్ అనాలిసిస్ లేదు మనకి, అండ్ లీనియర్ ఆల్జీబ్రా కూడా లేదు. సో మనకున్న టాపిక్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అలా మనం ఏం ప్రొవైడ్ చేశారు, మనకి ఏమి ఇచ్చారు అనేది చూసుకొని ప్రిపేర్ అయితే బెటర్ గా ఉంటుంది. అండ్ వెన్ టు టేక్ ద ఎగ్జామ్ ఎప్పుడు మనం రాస్తే బెటర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, లాంగ్ వీకెండ్ తర్వాత మనం ఎగ్జామ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఆ 3 days 4 days మనకి ప్రిపరేషన్ కి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరుకుతుంది. మనం లెట్స్ సే మనం వీక్ డేస్ లో మనకి కాలేజ్ లేదా జాబ్ ఉన్న టైంలో కనుక మనం ఎగ్జామ్ మనం పెట్టుకుంటే, లెట్స్ సే నేను మండే పెట్టుకున్నాను, సారీ ఫ్రైడే పెట్టుకున్నాను నేను ఎగ్జామ్. నాకు ముందు రోజు వరకు కాలేజ్ ఉంది, లేదా ముందు రోజు వరకు నేను జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు లీవ్ పెట్టుకొని నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఇన్ దాట్ సిచ్యువేషన్ మీరు మిగతా ముందు 3 రోజులు కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఆ ఎగ్జామ్ కి కావాల్సిన యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ని మళ్ళీ రీవిజిట్ చేయడానికి, మనం ఏమన్నా తప్పులు చేస్తే అవి కరెక్ట్ చేసుకోవడానికి, ఎక్కడెక్కడ మనం లైక్ ప్రాపర్ గా లేము, మనం కొంచెం తప్పులు చేస్తున్నాము అని రెక్టిఫై చేసుకోవడానికి టైం దొరకదు. బట్ వేరాజ్ మనం గనక లాంగ్ వీకెండ్ ఉన్న టైంలో గనక మనం లాంగ్ వీకెండ్ తర్వాత రోజు మనం గనక ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటే, మిగతా మన ముందు ఉన్న 3 days or 4 days టైం ని మనం యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ని బాగా వాడుకోగలం. మనం ఏమైనా తప్పులు చేస్తున్నా అవి రెక్టిఫై చేసుకోగలం. ఏమైనా టాపిక్ లో మనం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి రెక్టిఫై చేసుకోగలం. ఇప్పుడు నేను హైలైట్ చేసిన డేట్ ఏదైతే ఉందో అది రికమెండెడ్, అలా మీరు సెలెక్ట్ చేసుకోవాలని కానీ అదే సెలెక్ట్ చేసుకోవాలని కాదు. September 3rd is ట్యూస్డే. మనకి ముందు సాటర్డే, సండే
అండ్ దెన్ మండే రోజు మనకి లేబర్ డే, సెప్టెంబర్ 2nd, ఆ రోజు సెలవు ఉంటుంది. సో వరుసగా మనకి 3 రోజులు సెలవు, ముందు 3 రోజులు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. అండ్ మనం ఎప్పుడైతే లెట్స్ సే 8 to 2 మనకి ఎగ్జామ్ అనుకుంటే, ఆ ముందు 3 days కూడా మనం ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా, ఎగ్జామ్ తీసుకోవాలన్నా కూడా ఆ ముందు 3 days అదే టైంలో మనం సిస్టమ్ ముందు ఆ 6 hours కూర్చోవాలా అని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మనం అలా మాక్ టెస్ట్ లాంటిది మనకు మనమే ఇస్తూ ఉంటే బెటర్ గా ఉంటుంది, పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు ఎగ్జామ్ రోజు అంత ఒకేసారి లాంగ్ అవర్స్ 6 hours కూర్చోవాలంటే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది ముందే మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం. అంటే ఇబ్బందిని కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి అలా చెప్తున్నాను. లైక్ ఆ టైంలో మనం కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అని. అండ్ వేర్ టు టేక్ ద ఎగ్జామ్, ఫస్ట్ NCS వెబ్సైట్కి వెళ్ళిపోయి మనం వెళ్ళగానే మనకి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ క్రియేట్ చేస్తాం, అప్లికేషన్ ఫిల్ చేస్తాం, $225 పే చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ స్కెడ్యూల్కి అడుగుతుంది. సో ఎగ్జామ్ స్కెడ్యూల్ చేసుకునేటప్పుడు ఆ డేట్ మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అలా లాంగ్ వీకెండ్ తర్వాత మనం ఫిక్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఫిక్స్ చేసు ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ డేట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్ పిక్ చేసుకోవాలా అంటే వి ఆల్వేస్ ఎంకరేజ్ దట్ ఒక డేట్ అనేది మనం ఫిక్స్ చేసుకొని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, లెట్స్ సే ఐ జస్ట్ స్టిక్ టు మై డేట్ ఆఫ్టర్ 3 months ఫ్రమ్ టుడే. I just August, September, October, November. I want to give my exam on November 12th. Let's say I had 3 months of time. First 2 months, for a week, I'll go with one subject which carries highest amount of marks. Let's say first week I prepare. I will allot my time to mathematics. For second week, I allot my time to geotech. Third week, I allot my time to transportation. Fourth week, I allot time to some other topic. And after 1 month, from the next month, I'll solely give my time to structural part. ఇలా మనం మన టైంని డివైడ్ చేసుకొని మనం కనుక ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి ఆ స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉంటుందో, మనకు ఒక టార్గెట్ ఉన్నప్పుడు, మనకు ఒక టైం బౌండ్ ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది బాగా సాగుతుంది. సో అందరినీ డేట్ ముందే పిక్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తాం. అండ్ లైక్ నేను ఇప్పుడు ఈ జాబ్ లో ఉన్నాను, ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి నేను ఈ డేట్ ని పిక్ చేసుకున్నాను. బట్ వేరే 2 months తర్వాత నాకు హర్డిల్స్ వచ్చాయి, లేదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నేను వేరే చోటికి మారాను. అలాంటి టైంలో నేను ఈ ఎగ్జామ్ స్కెడ్యూల్ చేసుకున్నాను కదా, ఇక్కడ వరకు వచ్చి రాయాలా, లేదా అది వేస్ట్ అయిపోతుందా అనేది లేదు. మీరు కావాలనుకుంటే 48 hours ముందు, అంటే 2 days తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఉంది అనుకుంటే, ఈ రోజు నేను గనక నా ఎగ్జామినేషన్ డేట్ ని $50 కట్టి మార్చుకోవచ్చు. ఓకే. అండ్ 48 hours ముందు కనుక మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకుంటే, ఇన్ కేస్ నా రాయటం ఇష్టం లేదు ఇప్పుడు అని క్యాన్సిల్ చేసుకున్నా, క్యాన్సిలేషన్ ఛార్జెస్ $50 కాకుండా మిగతా అమౌంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. అండ్ చూజ్ ఏ కన్వీనియంట్ టెస్ట్ సెంటర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన లైక్ అంటే ఒక ఆస్పెక్ట్. మనం స్కెడ్యూల్ చేసుకున్నాం, బానే ఉంది, అంతా బానే ఉంది, టైం చూసుకున్నాము, డేట్ చూసుకున్నాము, అంతా బానే ఉంది. బట్ కన్వీనియంట్ టెస్ట్ సెంటర్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే నేను మార్నింగ్ 8కి రాశాను, 8కి నా ఎగ్జామ్ ఉంది. సో నేను కనుక ఒక 100 miles అవే ఉన్న ఏదన్నా టెస్ట్ సెంటర్ కనుక పిక్ చేసుకొని ఉంటే, నేను 100 miles వెళ్ళడానికి నాకు ఒక 2 hours కనుక అవుతుంది అనుకుంటే, నేను ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి. సో అది కుదరదు అనుకుంటే ముందు రోజు నేను వెళ్ళి అక్కడ ఏదో చోట స్టే చేసి నేను ఎగ్జామ్ రాయాలి. బట్ అప్పుడు ఏమవుతుంది, మనం ముందు రోజు వెళ్ళే టైం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది కొత్త ప్లేస్ అయితే మనకు నిద్ర పట్టకపోయినా అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో లేదా డిస్టర్బెన్స్ ఫీల్ అయినా తెలియదు కదా, మనకు ప్రాపర్ స్లీప్ లేకపోతే మనం ఎగ్జామ్ లో అది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ఏమీ లేకుండా మనకి దగ్గరలో, లైక్ నేను పెట్టుకున్న టెస్ట్ సెంటర్ నాకు 15 miles అవేలో ఉంది. సో నేను ఒక 1/2 hour ముందు, ఒక 1 hour ముందు బయలుదేరాను, ఒక 1/2 hour కి అక్కడికి వెళ్ళిపోయాను. దెన్ నాకు ఫ్రీగా
చెక్ ఇన్ కి కావాల్సిన సెక్యూరిటీ చెక్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రూల్స్ అవన్నీ అయితే ఉన్నాయో ఆ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు చేసుకున్నారు. సో కన్వీనియంట్ టెస్ట్ సెంటర్ చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ కన్వీనియంట్ టెస్ట్ సెంటర్ లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, హైవేకి బాగా దగ్గరగా ఉండే టెస్ట్ సెంటర్, లేకపోతే ఎక్కువ క్రౌడీ ఉండే ప్లేసెస్ లో టెస్ట్ సెంటర్స్ మనం చూస్ చేసుకోకూడదు. ఎందుకు అనంటే హైవే పక్కన లేకపోతే క్రౌడ్ గా ఉన్న ప్లేసెస్ లోనే ఏమైనా అన్వాంటెడ్ నాయిసెస్ వస్తే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అవి ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని. సో అలాంటివి కాకుండా కొంచెం క్వైట్ ప్లేసెస్ లో, కొంచెం మెయిన్ రోడ్స్ కి ఆర్ బిజీ ఏరియాస్ కి దూరంగా ఉండే టెస్ట్ సెంటర్స్ ని చూస్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నాను. అండ్ మనకి యాజ్ అ సెడ్ ఇందాక మీకు చూపించిన ఎన్సిఎస్ హ్యాండ్ బుక్ అనేది 10.4 వర్షన్. దాంట్లో అరౌండ్ 500 పేజెస్ ఉంటాయి. బట్ మనకి సివిల్ ఇంజనీర్స్ కి కావాల్సింది 210 పేజెస్. మనకి అవసరమయ్యే 210 పేజెస్. మిగతా 250 290 పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఒకటే పీడిఎఫ్ అన్ని అంటే ఒకటే హ్యాండ్ బుక్ అన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కి ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి కావాల్సిన 210 అవసరమైన 210 పేజెస్ గురించి మనకు అవగాహన ఉంటే సరిపోతుంది. సో మార్కెట్ లో బుక్స్, స్టడీ గైడ్స్, వన్ ఆఫ్ ద గుడ్ రిసోర్సెస్ ఎఫ్ఈ సివిల్ రివ్యూ మాన్యువల్ బై మైకెల్ లిండర్బర్గ్, తర్వాత యూట్యూబ్ కోర్సెస్ కావచ్చు, స్కూల్ ఆఫ్ పిఈ కోర్సెస్, ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా అంటే కొన్ని చాలా వరకు ఎలా ఉన్నాయంటే యూట్యూబ్ కావచ్చు, ఇంకొన్ని మెటీరియల్స్ కావచ్చు, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, అవుట్డేటెడ్ సిలబస్ తో ఉంటున్నాయి. సో పాత ప్రీవియస్ వర్షన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏమన్నా బుక్స్వి మీరు మొత్తం చదవాల్సి వస్తుంది. మీరు ఏం చదవాలి ఎలా అనేది దాంట్లో సెగ్రిగేట్ చేసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ భావన C2C ఏం చేస్తుంది అంటే, ఆ హ్యాండ్ బుక్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మేము బాగా నేర్పిస్తుంది. ఆ కోర్స్ మనకి ఎంతైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నే ఫిల్టర్ చేసి చెప్తాము. అండ్ దెన్ ఆ హ్యాండ్ బుక్ లో యూజ్ చేయడం కూడా, ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అనుకుంటే, మనకి ఒక ఫెయిల్యూర్ లోడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఫెయిల్యూర్ లోడ్ క్వశ్చన్ ఇచ్చారు, కాలమ్స్ మీద ఇచ్చారు. సో అలాంటి టైంలో మనకి సరైన హ్యాండ్ బుక్ ప్రాక్టీస్ లేకపోతే మనం స్ట్రక్చర్స్ పార్ట్కి వెళ్తాము, స్ట్రక్చర్ అనాలిసిస్ లో ఉందేమో చూస్తాము, లేదంటే మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ పార్ట్ లో ఉందేమో చూస్తాము, ఇలా అన్ని తిరుగుతూ ఉంటాం. బట్ వేరాస్ మనం గనక ఆ ఆ కాలం యొక్క ఫెయిల్యూర్ దాని గురించి మనం ఫెయిల్యూర్ ఫార్మ్ లో మనకు కావాలంటే యూలర్స్ అనే కీవర్డ్ కొడితే మనకు ఆ ఫార్ములా వస్తుంది. సో అలా కీవర్డ్స్ ఏవేవి ఐడెంటిఫై చేయడానికి కానీ, ఇలాంటివి కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం, మిగతావి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్యాల్కులేటర్ యూసేజ్. క్యాల్సీ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ టూల్ అనమాట. మనకుండే 2 టూల్స్ మనం ఎగ్జామ్ లో మనకుండే 2 టూల్స్ ఏంటి అని అంటే, ఒకటి హ్యాండ్ బుక్, ఒకటి క్యాల్కులేటర్. అంటే మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కత్తి, ఒక డాల్ ఎలా తీసుకెళ్తామో అంత ఇంపార్టెంట్ ఇవి. క్యాల్కులేటర్ యూజ్ చేసి మ్యాథ్స్ కానీ లేదా కొన్ని ఇంటిగ్రేషన్స్ పార్ట్ అలాంటివి వస్తే మనం డైరెక్ట్ గా దాంట్లో మనం ఏం చేయాలో తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలా క్యాల్సీ వాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ క్యాలిక్యులేటర్ వాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్సిఈఎస్ వాళ్ళ అప్రూవ్డ్ కొన్ని క్యాల్సీస్ ఉంటాయి. ఇప్పుడు క్యాషియోలో FX 115 కానీ, లేదా నా దగ్గర ఉన్న FX 991 క్యాల్సీ కానీ, లేదా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఇలా కొన్ని అప్రూవ్డ్ క్యాల్సీలు ఉంటాయి. ఐ షో దెమ్ పిక్చర్స్. ఇవి క్యాల్సీస్ అన్నమాట. ఈ క్యాల్సీస్ తీసుకెళ్లడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్క క్యాల్సీలో ఏం మార్పు ఉంటుంది అని అంటే, ఒక క్యాల్సీలో ఉన్న ఫంక్షన్స్ లేదా చేయగలిగిన ఫంక్షన్స్ ఇంకో క్యాల్సీలో కూడా ఆల్మోస్ట్ 99% ఉంటాయి. బట్ వాటి యూసేజ్ డిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ సే నేను ఇప్పుడు ఈ క్యాల్సీ తీసుకొని నేను మ్యాట్రిక్స్ డెట్ సాల్వ్ చేయాలంటే నేను ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. లైక్ షిఫ్ట్ కానీ, ఆల్ఫా కానీ, అలాంటివి నొక్కాల్సి ఉంటుంది. బట్ వేరాస్ TI-36X Pro టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అది సాల్వ్ చేయడానికి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. సో మనం ఏ క్యాల్సీ వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఫెమిలియర్ గా ఉన్నది వాడాలి,
అండ్ దెన్ మనం అది ఎలా చేయాలి, ఆ క్యాల్సీలో ఆ ఫంక్షన్ ఎలా చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు రికమెండ్ చేసి అప్రూవ్ చేసిన క్యాల్సీ కూడా యూజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఎగ్జామ్ డే ప్రొసీజర్స్ లో మనం మెయిన్ గా తీసుకెళ్లాల్సింది మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్టేట్ ఐడి కానీ ఉంటే ఓకే. ఇన్ కేస్ అవి లేకపోతే మన పాస్పోర్ట్ అనేది తీసుకెళ్ళాలి యాజ్ ఐడెంటిటీ, వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్. నాగేశ్వరరావు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఓకే. తర్వాత మనకి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపిస్తారు. ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ని మనం పేపరే తీసుకెళ్ళాలి, హార్డ్ కాపీ తీసుకెళ్లాలని ఏం లేదు, మనం మెయిల్ ఫోన్ లో చూపించినా కూడా అది సరిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ క్యాలిక్యులేటర్ మీరు ఇంకే మెటీరియల్ తీసుకెళ్ళడానికి కూడా ఉండదు. నాట్ ఎ పేపర్ ఆర్ పెన్, అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక స్క్రిబుల్ పేపర్ లాంటిది ఇస్తారు, అది రీయూజబుల్. అలాంటి పెన్స్ అండ్ మార్కర్స్ వాళ్ళే ఇస్తారు. సో ఓన్లీ క్యాలిక్యులేటరే మనం తీసుకెళ్ళాలి. దెన్ నెక్స్ట్ మనం తీసుకెళ్లే ఏదైతే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ఉంటుందో ఆ ప్రూఫ్ కూడా మనం ఇచ్చిన ఎన్సిఎస్ వెబ్సైట్ లో మనం ఇచ్చిన నేమ్ కి ప్రాపర్ గా మ్యాచ్ అవ్వాలి, అది కూడా చూసుకోండి. అండ్ దెన్ మనకి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు టెస్ట్ సెంటర్స్ లో. అక్కడ మనం తీసుకెళ్లిన లంచ్ కానీ లేదా ఫుడ్ కానీ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మన ఫోన్ అండ్ దెన్ ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్, మనీ కానీ వ్యాలెట్ కానీ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనం ఆ లాకర్ లో. దెన్ 25 minutes స్కెడ్యూల్ బ్రేక్ ఉంటుంది ఫస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పాను. అది తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 3 hours మన మైండ్ ఒక 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 దాని మీద కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న తర్వాత మనం ఒక బ్రేక్ అనేది తీసుకుంటే ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ మనకి ఏ సబ్జెక్ట్స్ వస్తాయో తెలుసు. దాన్ని కొంచెం కూల్ చేసుకోవడానికి, మళ్ళీ మనం చదివిన సబ్జెక్ట్స్ గుర్తు తెచ్చుకోవడానికి, కామ్ అవ్వడానికి, అప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్ ని కామ్ చేసుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కనుక టెస్ట్ తీసుకుంటుంటే మనకి జనరల్ ఎర్లీ మార్నింగ్ తినే కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు, లైక్ అంటే 6 కి 7 కి. సో 10:30 11 వరకు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఎంటీ స్టమక్ తో మళ్ళీ మనం 2 hours 3 hours కూర్చోాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ టైమ్స్ లో మనం ఫ్రూట్స్ కానీ లేదా ఏదన్నా లంచ్ కానీ లేదా ఏదన్నా స్నాక్స్ కానీ తీసుకెళ్తే తినేసి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక విషయం, మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉండొచ్చు, లేదా సిమిలర్ గా ఇంకొక ప్యాటర్న్ లో అయినా సరే ఇంటర్నెట్ కెఫేలో ఎలా అయితే మనకి సిస్టమ్స్ ఉంటాయో అలా ఉంటాయి. సో మనం ఎగ్జామ్ కంప్యూటర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మంచి కంప్యూటర్, లైక్ అంటే కొత్తగా ఉండే కంప్యూటర్స్, దెన్ ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు అనే లొకేషన్, లేదా మన పక్కన కిటికీలు కానీ లేదా డోర్స్ కానీ అలా ఉండేవి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ ఎవరైనా మనుషులు వస్తున్నా మనకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది, లేదా బయట నుంచి సౌండ్స్ వస్తున్నా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో అలాంటివి ఏమీ లేకుండా మనం ఒక ప్రాపర్ సీట్ లో కూర్చోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీకు చెవులో పెట్టుకోవడానికి ఇయర్ బడ్స్, వాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక హెడ్సెట్ ఇలా కూడా ఇస్తారు. అవి కూడా ఇన్ కేస్ ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటే, మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనుకుంటే అవి కూడా వాడచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, నేను వెళ్ళాను, కూర్చున్నాను, ఒక మంచి కంప్యూటర్ చూసుకొని కూర్చున్నాను, బట్ ఒక టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే ఏదన్నా సడన్ గా సిస్టమ్ కి ప్రాబ్లం వచ్చి సిస్టమ్ కనుక ఆగిపోయి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆగిపోతే వాళ్ళు మనకి ఒక షీట్ ఇస్తారు, లైక్ ఇలా సో అండ్ సో ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ గా ఇతను ఎగ్జామ్ రాసేటప్పుడు అని. అది క్యారీ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అని అంటే అలా జరిగినప్పుడు మనం ఆ షీట్ తెచ్చుకుంటే కనుక ఇన్ కేస్ మనం ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం ఈ రీజన్ ఏదైతే ఉందో అది హైలైట్ చేసి ఎన్సిఎస్ వాళ్ళకి ఒక మెయిల్ చేయొచ్చు. సో అండ్ సో రీజన్ వల్ల నాకు తెలియదు, నా ఎగ్జామ్ అనేది మధ్యలో హాల్ట్ అయింది, సో దట్ నా కాన్సన్ట్రేషన్ మిస్ అయింది, అండ్ బికాస్ ఆఫ్ దాట్ నేను నా రిజల్ట్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయని నేను భావిస్తున్నాను. సో నాకు ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవడానికి ఇవ్వండి అని చెప్పి మనం మెయిల్ చేసినా, లేదా ఎగ్జామ్ అక్కడితో ఆగిపోయినా కూడా మనం మెయిల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకి మళ్ళీ ఫ్రీగా ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తే ఆ పేపర్ ఏదైతే వాళ్ళు ఇచ్చే పేపర్ ఉందో అది తెచ్చుకొని పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ దెన్ స్కోరింగ్ అండ్ రిజల్ట్స్. సెకండ్ స్లైడ్ లో మనం మాట్లాడుకున్నట్టు పాసింగ్ అనేది దానికి నో స్కోరింగ్ అనేది ఉంటది, లైక్ అంటే నో పాసింగ్ మార్క్ అనేది ఉంటది అని మాట్లాడుకున్నాం. సో ప్రీవియస్ మంత్ లో
ఆ క్వార్టర్ మంత్ లో ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక అగ్రిగేట్ తీస్తారు, ఒక పర్సంటైల్ తీస్తారు. ఆ పర్సంటైల్ కన్నా కూడా మనకి ఎక్కువ వస్తే మనం పాస్ అయినట్టు, తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు. అండ్ దెన్ పేపర్ టఫ్నెస్ ని బట్టి కూడా మనకి పాస్ మార్క్ అనేది డిఫైన్ అవుతూ ఉంటుంది. బట్ ఎలాంటి కండిషన్ లో కూడా 70 కన్నా అది ఎక్కువ ఉండదు. సో మనం అది 70 అని మనం ఫిక్స్ అయిపోయి 70 కన్నా ఎక్కువ రావాలని కనుక ట్రై చేస్తే యా వీ కెన్, మనం పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అండ్ మనం పాస్ అయితే ఎలా వస్తుంది, ఫెయిల్ అయితే ఎలా వస్తుంది రిపోర్ట్. సి, ఇది నాదే, ఇది నా డాష్ బోర్డ్, యూ కెన్ సీ మై నేమ్. ఇప్పుడు పాస్ అయితే జస్ట్ ఇలా మనం ఏ ఎగ్జామ్ రాసామో అక్కడ రిజల్ట్ పాస్డ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఇలా వస్తుంది, మనకు ఒక షీట్ అనేది స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మ్యాథ్ లో ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది యావరేజ్ అనమాట. ఆ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళ యావరేజ్. సో అతనికి మ్యాథ్స్ లో యావరేజ్ కన్నా కూడా, లేదా ఎక్స్పెక్టెడ్ పాసింగ్ మార్క్ కన్నా కూడా తక్కువ వచ్చింది. సో మిగతా అన్నిట్లో తక్కువ వచ్చింది. ఓన్లీ ఇతనికి డిజిటల్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే 2 సబ్జెక్ట్స్ లోనే పాసింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ వచ్చింది. సో ఇలాంటిది మనకి ఏదన్నా వచ్చి, లెట్స్ సే మనం ఒక 14 సబ్జెక్టులో 10 సబ్జెక్టులు బాగుండి ఒక 4 సబ్జెక్ట్స్ అన్ఫార్చునేట్లీ మనకి తక్కువ వచ్చుంటే కనుక నెక్స్ట్ టైం మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 4 సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ స్టార్టింగ్ లో చెప్పాను నేను, ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేస్తాం చివర్లో అని. సో ఇదే ఆ ప్రాక్టీస్ ప్రాబ్లం. ఎనీవన్ ప్లీజ్ రీడ్ దిస్ ఫర్ మీ, ఆర్ కెన్ ఐ call anyone's name? Yeah, I'll pick. Sai Pavan Kumar. Yep. Yes, bro. Okay. Yeah, hi. Hi. Could you please read out this for me? Okay. What's the maximum water storage capacity of an underground water sump with the inner dimensions as 3 feet width, 6 feet length, and 3 feet height? Choose the answer to the nearest value below. Okay. ఈ క్వశ్చన్ కి మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, యా వాడు మనకి ఏం చెప్పాడు, 3 feet by 6 feet by 3 feet ఒక వాల్, ఒక ఇన్నర్ వాటర్ సంప్ యొక్క ఇన్నర్ డైమెన్షన్స్ ఇచ్చాడు. సో దాని వాల్యూమ్ కనుక్కోమన్నాడు మనల్ని, మాక్సిమం వాటర్ స్టోరేజ్ కెపాసిటీ యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సో వాల్యూమ్ ఎలా వస్తుంది, ఇది ఒక క్యూబాయిడల్, సారీ ఓకే నాట్ బ్యాడ్. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో 3 feet by 6 feet by 3 వేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, 3 6 18, 18 3 54 క్యూబిక్ ఫీట్. సో దీంట్లో నియరెస్ట్ వాల్యూ ఏది, 54 కి జనరల్ గా ఏం చేస్తామంటే 55 పిక్ చేస్తాం. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే 54 వచ్చింది మనకి, సో 55 అనేది చాలా నియరర్ వాల్యూ. అండ్ ద క్వశ్చన్ లో చూడండి, చూస్ ద ఆన్సర్ నియరర్ వాల్యూ అని చెప్పి అడిగాడు. సో మనం ఏం చేస్తామంటే 55 ఆన్సర్ అనుకుంటాం. బట్ వేర్ యాజ్ మనం ఇక్కడ ఉన్న ట్రిక్కీ పాయింట్ ఏంటంటే, చాలా సింపుల్ క్వశ్చన్, ఇది ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. నాట్ మనం లైక్ అంటే ఇంజనీరింగ్ చదివి ఉండాల్సిన పని లేదు, +2 చదివినా లేదా 10th క్లాస్ మెన్సురేషన్ టాపిక్ చదివిన పిల్లలైనా సరే ఇది సాల్వ్ చేయగలరు. ప్లస్ లెంత్ బ్రెడ్త్ ఇంటూ హైట్ వేస్తే మనకి స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది, దాని వాల్యూమ్ వస్తుంది అని. కాకపోతే మనకి ఇక్కడ ఇచ్చిన ట్రిక్కీ పార్ట్ ఏంటి, వాడు అడిగిందేమో ఫీట్స్ లో ఇచ్చాడు, మనకి ఇచ్చిన అన్ని ఫీట్స్ లో ఇచ్చాడు. బట్ వేరాజ్ మనల్ని అడిగిన ఆన్సర్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడు, యార్డ్స్ లో ఇచ్చాడు, యార్డ్ క్యూబ్ లో. సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ యార్డ్ క్యూబ్. సో 1 feet is equal to 1 yard is equal to 27 feet cube. సో దాన్ని మనం కన్వర్ట్ చేస్తే 2. సో మన ఆన్సర్ ఏంటి, 2 yard cube. ఇది మనం పిక్ చేయాలి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సి, క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, ఫండమెంటల్ గా ఉంది, బట్ ట్రిక్కీగా ఉంది. నేను ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు 3rd స్లైడ్ లో ఎఫ్ ఈస్ క్వేరీ అని చెప్పి ఒక పాయింట్ పెట్టాను. ఎఫ్ ఈస్ క్వేరీ
బికాస్ ఆఫ్ దిస్. అంతేగాని మనకి ఫండమెంటల్స్ లో అడిగిన క్వశ్చన్స్ కానీ ఏవి అంత ట్రిక్కీగా ఉండవు. జస్ట్ ఒక పాయింట్ అడగటము లేదా ఎక్సెస్ లైక్ అంటే ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా కాకుండా ఏదో ఒక వాల్యూ ఇవ్వడము అలా ఇస్తూ ఉంటారు అనమాట. అలా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు తప్పితే దట్ ఎఫ్ఈ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్కేరీ. ఎఫ్ఈ ఈజ్ వెరీ ఈజీ ఎగ్జామ్ విచ్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ fundamentals, your principles, your fundamentals. That's it. Pinpoint. Extra కూడా ఏమి అడగదు. సో అండ్ హ్యాండ్ బుక్ ఎందుకు యూజ్ అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే మనకు వచ్చే 110 క్వశ్చన్స్ లో 99 కానీ 100 మోర్ దాన్ 100 క్వశ్చన్స్ ఎఫ్ఈ హ్యాండ్ బుక్ లో ఏవైతే ఉన్నాయో అవే అడుగుతారు. ఈవెన్ సే 110 కి 110 క్వశ్చన్స్ కూడా హ్యాండ్ బుక్ దాటి వెళ్ళరు. ఒక 3-4 క్వశ్చన్స్ మేబీ అడిగితే ఆ టాపిక్ రిలేటెడ్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఏదన్నా ఒక టాపిక్ లో టెస్ట్ చేయడానికి అనుకుంటే రిలవెంట్ క్వశ్చన్ ఏదన్నా అడుగుతారు తప్పితే బట్ హ్యాండ్ బుక్ దాటి క్వశ్చన్స్ అయితే అడగరు. ఇన్ కేస్ హ్యాండ్ బుక్ దాటి ఏదైనా క్వశ్చన్ అడిగారంటే అది మాక్సిమం థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. అవి దాని ఆన్సర్ కూడా మనం ఆ ఫార్ములా చూసి పిక్ చేయడానికి ఈజీగా ఉంటది. సో అలా అడుగుతారనమాట. బ్రో మనకి హ్యాండ్ బుక్ లో మనం ఫార్ములాస్ ఏమైనా డైరెక్ట్ సెర్చ్ బాక్స్ ఏమైనా ఉంటుందా మనం వెతుక్కోవడానికి? యా, సెర్చ్ బాక్స్ ఉంటుంది. జస్ట్ అది కూడా చూపిస్తాను. జస్ట్ అది ఒక పీడిఎఫ్ లో మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో కంట్రోల్ ఎఫ్ కొట్టి సేమ్ అలాగే ఉంటుంది. ఆ పక్కన సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్ లో మనకు కావాల్సిన ఇది మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది కూడా చూపిస్తాను ఒకసారి. యా, దెన్ ఈ భవనం C2C కాన్సెప్ట్ ఏంటి అని అంటే వీళ్ళు మేజర్ గా ఫోకస్ చేస్తున్న వీళ్ళ మోటివ్ ఏంటి అని అంటే లైక్ ఐ సెడ్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఇలాంటి గైడెన్స్ లేదు. సో మణిధర్ గారు ఎవరు వాళ్ళు నా సీనియర్ తను. సో తనకు కాల్ చేసి నేను అన్ఎక్స్పెక్టెడ్ గా లింక్డ్ఇన్ లో పరిచయం అయ్యి తనని ఇలా అడిగాను. సో ఐఎమ్ అబౌట్ టు రైట్ అని. ఇప్పుడు నేనే కొన్ని ఇన్పుట్స్ ఆయన ఇచ్చారు. సో అలా సీనియర్స్ దగ్గర లేకపోతే ఇంకొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర అడిగి తెలుసుకున్నవి. అండ్ దెన్ నేను యూట్యూబ్ చూసేటప్పుడు కూడా మణిధర్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్ చాలా యూజ్ అయ్యాయి. లైక్ ఐ సెడ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ టాపిక్స్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. మన టాపిక్ ఏదో చూసుకొని అది చదువుకోవాలి అని చెప్పారు. సో దెన్ ఐ రియలైజ్ నేను కొన్ని టాపిక్స్ ఎక్సెస్ గా ప్రిపేర్ అయ్యాను అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. సో ఇలా ఏవైతే అన్డిస్ట్రాక్టెడ్ గా ఉన్న పీసెస్ ఉన్నాయో అవన్నిటిని కలిపి మన ఎక్స్క్లూజివ్ గా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక త్రూ గైడెన్స్ ఇవ్వడానికి భవనం C2C అనేది ఈఎఫ్ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అండ్ దెన్ ఈచ్ సబ్జెక్ట్ కి 45 to 50 క్వశ్చన్స్ అనేది త్రూ హ్యాండ్ బుక్ రిలవెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయిస్తాము. అండ్ దెన్ మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు జనరల్ గా 1-on-1 టీచింగ్ అనేది ఉంటుంటుంది. ఎలా అంటే ఇప్పుడు వేరే ఏమన్నా కోర్సెస్ మీరు తీసుకుంటే లైక్ PPI 2 పాస్ కానీ ఇలాంటివి ఏమన్నా ప్లాట్ఫామ్స్ లో మీరు కనుక కొనుక్కుంటే 1000 కి తక్కువ ఏ ప్లాట్ఫామ్ లో లేదు. $1000 కి తక్కువ. అండ్ మోర్ ఆర్ లెస్ అది ఎలా ఉంటుందంటే మీరు కొన్న తర్వాత ఒక టీచర్ వచ్చి మీకు చెప్తాడు, దట్స్ ఇట్, అంతే. మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవ్వడానికి మాక్ టెస్ట్లు కానీ ఇలాంటివి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దానికి సొల్యూషన్స్ ఇస్తున్నారు, దట్స్ ఇట్, అంతే. ఈ టాపిక్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే ఒక 4-5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అలా లేదు అనుకుంటే 1 or 2 క్వశ్చన్స్ తో ఆపేస్తున్నారు. సో అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఈవెన్ దో మనం యుఎస్ఏలో ఉన్నా మనం డైలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి అలవాటు పడ్డా కూడా కొన్ని బెటర్ గా ఒక జోక్ గుర్తొస్తూ ఉంటుంది. మా సార్ చెప్పింది, బీటెక్ లో ఒక హెచ్ఓడి ఒక సెమిస్టర్ మొత్తం తీసుకున్న క్లాస్ కూడా పిల్లలకి అర్థం కాదు. వాడి బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జామ్కి వెళ్ళే 1-2 hours ముందు వాడికి అరే ఇది ఇలా ఉంటది అంటే అర్థమైపోయింది అని. సో అలా ఎంత ఇంగ్లీష్ అలా చెప్పినా కూడా యా we also going to teach most of the times in English and most part of communication will be in English. బట్ మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే మీరు
ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ ఇన్ తెలుగు ఆర్ హిందీ వాళ్ళు కూడా హిందీలో అడగొచ్చు. మాకు మోస్ట్ ఆఫ్ నో హిందీ యాజ్ వెల్. సో అలా ప్రాపర్ గా ఒక స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ అడిగాడు అలా కాకుండా మన లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ అవుతాయి, ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్ ప్యాటర్న్స్ ఇన్ ద ఎగ్జామ్, ఆల్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఇన్ ద ఎగ్జామ్, ఇందాక నేను ఎంసీక్యూస్ లో అయితే ఏవైతే డిఫరెంట్ టైప్స్ చెప్పానో అవన్నీ కూడా మేము కవర్ చేస్తాము. ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ టెస్ట్ అనేది స్టూడెంట్స్ కి తీసుకుంటాము. ఎవ్రీథింగ్ విల్ బి అనే ఒకే ప్లాట్ఫామ్ లో మీకు కావాల్సిందంతా దొరుకుతుంది. అంటే ఉన్న అన్నిటిని సార్ట్ అవుట్ చేసి ఫిల్టర్ చేసి ఏదైతే మీకు అవసరమో అదే మేము ఇస్తూ ఉన్నాం అనమాట. అండ్ కంపేర్ ఇట్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, వీళ్ళ దగ్గర ఫీ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ $300 అనేది చాలా తక్కువ. లైక్ వేరే వాళ్ళు చూసుకుంటే అట్లీస్ట్ 1000 కి తక్కువ అయితే ఏదీ లేదు. సో బికాస్ ఆఫ్ దాట్ నేను ఏ కోర్సు కొనలేకపోయాను. $1000 అంటే మనకి ఇక్కడ యాజ్ అ స్టూడెంట్ గా చాలా ఎక్కువ కదా. సో నేను కొనుక్కోలేకపోయినా ఓన్లీ ప్రిపేర్ అయ్యాను విత్ గైడెన్స్ ఆఫ్ సీనియర్స్ అండ్ ప్రొఫెసర్స్. ఐ విల్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. సో యా సో మీకు భవనం అనేది భవనం C2C ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ మీరు తెలుసుకోవడానికి, ఇంకా ఎఫ్ఈ గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి. And no negative marking. Yeah, no negative marking. No RCC on structures. Yeah, RCC and steel structures మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. నాకు తెలిసి RCC and steel combined would around weights 7 to 8 marks. I said 7 to 8 marks వరకు మీకు ఆ 2 టాపిక్స్ కలిపి వస్తాయి. అండ్ పూర్తిగా కూడా యుఎస్ స్టాండర్డ్స్ లో FPS సిస్టమ్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి దానికి. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. బ్రో నాకు ఒక డౌట్ ఉంది. యా బ్రో, నేను ఇక్కడ ప్రెసెంట్ మాస్టర్స్ వచ్చి ఐటీలో చేస్తున్నాను. బట్ ఓకే. నేను డిప్లొమా ప్లస్ బీటెక్ ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సివిల్లో. సో ఇన్ కేస్ నేను ఫ్యూచర్ లో ట్రాన్సిషన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అంటే ఒకవేళ నేను సాఫ్ట్వేర్ లో సెట్ అవ్వకపోతే ప్లాన్ బి లాగా నేను సివిల్ కి ట్రాన్సిషన్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎఫ్ఈ ఎగ్జామ్ రాద్దామని నేను NCES దాంట్లో చూసాను. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఉండేది అరిజోనా స్టేట్ లో ఇందాక మీరు చెప్పినట్టు మాకైతే కొంచెం సపరేట్ రూల్స్ ఉన్నాయి. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ ABTET అక్రెడిటెడ్ యూనివర్సిటీస్ లో చదవాలి. బట్ నా బ్యాచులర్స్ వచ్చి ఇండియాలో చేస్తాను. సో నేను వెస్ట్ చేయించాలి అంటే నాకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ నేను డిప్లొమా చేశాను ప్లస్ బీటెక్. సో ఈ 2 యూనివర్సిటీస్ అంటే వీళ్ళు, మా కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అక్రెడిటెడ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా వచ్చేసరికి SBTET బోర్డు. సో ఇక్కడ నేనేంటంటే ఆల్రెడీ నేను ఎఫ్ఈ ఎగ్జామ్ రాద్దాము, ఒకసారి ప్రీ ఆథరైజేషన్ కి పెడదాము అని చూసాను. అక్కడ ఏం జరిగిందంటే వెస్ట్ చేయించడానికి థర్డ్ పార్టీ ఉంటాయి కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు అంటారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్లస్ SBTET నుంచి వీళ్ళకి మెయిల్స్ వెళ్ళాలంట నా ట్రాన్స్క్రిప్ట్స్. ఓకే. సో అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అంటే కొంచెం ట్రై చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు SBTET నుంచి కూడా పంపించాలి అంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీ లైక్ యూనివర్సిటీ అనేది ఎలా ఉంటుంది అని అంటే అలా చేయించాల్సిన సిచ్యువేషన్. మెయిల్ అనేది మనం యూఎస్ వచ్చే ముందు కూడా కొన్ని మెయిల్స్ మనం లెటర్ ఆఫ్ రికమెండేషన్ మెయిల్స్ అండ్ దెన్ మన లైక్ సర్టిఫికేట్స్ వీళ్ళకి పంపించాల్సినప్పుడు మన కాలేజ్ లో ఒకళ్ళు ఉంటారు. లైక్ అంటే యూనివర్సిటీకి వెళ్ళాల్సిన పని లేదు, మన కాలేజ్ లో ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు దానికి ఇవి మాత్రమే హ్యాండిల్ చేస్తూ. సో అతనికి గనక మనం చెప్తే త్రూ మన కాలేజ్ మెయిల్ యూనివర్సిటీ నుంచి పంపించినట్టు పంపిస్తారు. సో దట్ వుడ్ ఎనఫ్. మనం ఇంకా లైక్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి మెయిల్ చేయించాల్సిన పని లేదు. అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకునేటప్పుడు కనుక మనం లైక్ నేను JNDUK కాకినాడలో నుంచి తీసుకున్నాను. సో తీసుకునేటప్పుడు కనుక మనం వాళ్ళని అడిగితే
వాళ్ళు మెయిల్ పంపించడానికి కూడా వాళ్ళు ఒక ఆప్షన్ ఉంది అని చెప్పి మనకు చెప్తారు. మనం ఎంత 250 సంథింగ్ ఉంటుంది దానికి, ఆ అమౌంట్ కడితే వాళ్ళు కూడా మెయిల్ చేస్తారు. బట్ వేరేస్ మనం ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మన కాలేజీలో ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు దానికి, వాళ్ళని అడిగితే వాళ్ళు మెయిల్ చేయగలరు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ పరంగా అయితే ఓకే బ్రో, బ్యాచులర్స్ పరంగా. బట్ డిప్లొమాది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం కావట్లేదు బ్రో. మేబీ యూ షుడ్ గో విత్ ఎస్బిటిఈటి, వాళ్ళకి మెయిల్ చేయడం కానీ లేదా వాళ్ళ ఆఫీస్ కి మీ వాళ్ళని పంపించి ఆ ప్రొసీజర్ కనుక్కోవడం కానీ చేయాలి. యా, దట్ వుడ్ బి ద ఆప్షన్. ఓకే ఓకే బ్రో, నేను ట్రై Actually, చేస్తాను. థ్యాంక్ యూ. బ్రో మీ కేసులో ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ టు ఇంటరప్ట్ యూ బ్రో, మీ కేసులో అది ఎలా ఎస్బిటిఐటి ఉంటుంది నుంచి అంటే కూడా వాళ్ళకి మెయిల్ చేస్తే చేస్తారు బ్రో. ఓకే నేను కూడా మా కాలేజ్లో నన్ను ట్రాన్స్క్రిప్ట్ పెట్టమన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను డిప్లొమా తీసుకోలేదు, దానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిల్ చేసిన. ఎంత సంథింగ్ చార్జ్ చేస్తారు 250 అనుకుంటా ఒక్కో ట్రాన్స్క్రిప్ట్. అట్లా Okay. అన్ని మనం Thank you, ఏవేవి Bhaskar. కావాలో పెడితే చేస్తారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ బ్రో. Thank you so much, Madhav, for your brief explanation on Thank testing course, and thank you so much first. And guys, actually, I am getting some personal questions in chat box regarding this fundamentals of engineering course. Before discussing about the fundamentals of engineering course, could you please give us a feedback on this FE live webinar? So that feedback matters a lot, and then we will come up with more and more webinars on particularly in FE if you give me a feedback. So we already shared in a chat box. So just go ahead and take the link and give your feedback, valuable feedback. And let me share my screen and let me show you some of what we are providing on behalf of Bhavanam C2C. Okay, hope you can see my screen, right, Madhav? Oh, yeah, you are in mute. Good to go. Okay, perfect. Guys, the only thing, nowadays we have a lot of sources to learn fundamentals of engineering, or else that so many people are providing training services. But as being a international student or an Indian student, we always care about paying money. So suppose if you open a couple of websites, well-known websites, and there you can see more than $1,000. Spending $1,000, I don't think this, even though in GATE in India, we are not spending much more money for the training. Even though if you spend 20,000 rupees, then only you will get a entire GATE classes with the affordable price, and from quality institutes, ACE or Made Easy, and they're providing it. And so for this, yeah, still people are doing excellent job in terms of some well-known institutions here in USA. But still, what our agenda used to be, so we wanted to help our community, or else our Indian people. So that's the main reason we come up with this prize. Okay, so that's the main thing. And still, don't think like it's just worth $250 only, but it worth more than $1,000. But still, we are not thinking about the worth. We are thinking about how can we support our community. On behalf of Bhavanam C2C, we are glad to introduce this course, and we have 3 people are communicating it, and it's a live sessions, and the sessions will be on evenings, mostly weekly 5-day sessions, and evening 7:30 to 8:30 in EST. Okay, coming to what we are providing. So we are going to give you a complete subject concept. So the thing, what I can suggest you, in my point of view, FE is not an easy exam and FE is not a hard exam. It is a medium range. But if you know the concept, then definitely, if you know the concept, you already having your handbook. So these 2 things is very important for you guys to crack your FE exam. So just know the concept, use the handbook, just answer the questions. That's it. If you did these 2 things, then everything will be very good. But initially, if you any one of you guys ever took GATE coaching in India, so it's a simple piece of cake for you guys. If you already
took the GATE training in India, and if you already qualified the GATE exam in India, so you don't need preparation. Go ahead and just understand the handbook and try to get into the handbook, and then go ahead and sit on an exam. Then definitely you will crack it. But if you don't have a GATE training, or else if you haven't qualified a GATE in India, then you need a one person to train you. So you need a one person guidance who already achieved this exam. So if he gave you his inputs, definitely you will get this FE, EIT. So that's why we are mainly focusing on the concept. If you know the concept, then everything will be good. So that's why we are mainly explaining all the concepts in our course. It's a 3 months of live course. All subjects will be, and so for all subjects, we are going to solve practice problems, almost more than 20 in front of you on the session. Okay. And the complete handbook review. We are going to help you with the handbook also. You know, how to utilize that handbook is the main important thing. So as Madhav mentioned, you might get the questions, more than 90 questions from that handbook. The only thing you have to know where the concepts were and what type of questions they would ask, and which formula you have to use. Then you have a 3 minutes of time in here. So every question you have to spend a 3 minutes of time. So in that time, it might be very hard for you to search all the concepts and understanding which formula is suitable for that. So within a 3 minutes, just imagine. So sometimes we might search almost 1 minute, and we might understand the question within 1 minute. How can you solve a entire question in 1 minute? It's very hard for you guys. But if someone helped you with that, then definitely it's a piece of cake for you. And after that, Bhavanam C2C going to give you a questions. We have a 14 subjects. In 14 subjects, we are going to prepare a 45 questions with the solutions where you could attempt the quizzes. So we are going to keep it as a quizzes. So every quiz will be access for you, and entire 3 questions. Each subject you will be having a 3 quizzes, each one 15 marks. And there we are giving a 45 minutes of time also. So and after this, yeah, you have attended the classes daily, and you have took the practice problems and practice questions. Then before going to the exam, we Bhavanam C2C recommended you to complete these FE full mock tests. 3 set of full mock test we are going to give you. It's not like sharing a PDF. It's a real-time exam. You can sit in front of your computer and you can access our Bhavanam C2C website, and there you can see 6 hours of exam. 3 set of exams. If you attempt these 3 type of exams, then you will definitely understand how many marks you will get in FE. Then that's enough for you guys. I bet you this is enough for you. And calculator training, we know. So as you haven't gone through our training last batch, so Manidhar explained everything on Calci. How can you use the Calci, and how could you solve the equations, and how can you directly enter the values into the equation, and how you will get the exact results with the decimal numbers. So that kind of support we are going to give you, and instructor support and help. Yeah, we will be in a WhatsApp group. Whenever you got a doubt, just ask in WhatsApp group. Our instructors are here to help you until you will pass your FE. Not until your batch completion. Until you will pass your FE, our instructors and Bhavanam C2C is here to help you guys. And the recorded sessions, as I already mentioned, it's a 3 months of live course, and 3 instructors are going to teach you. And so if you miss the live session, you will be provided by the recorded session. Those recorded sessions will be accessible for you for the next 2 years. Whenever you can watch, how many times you can watch, just try to get into this kind of pattern. We are going to prepare a pattern for you, and we will upload the quizzes also. Even though if you install our application, there you can see demo quiz, FE demo quiz. Let me show you that also.
So, and the thing is, we basically treat $300, but we are giving a $50 offer, and you are going to get a $250 only. But one thing, if you haven't liked our training, or else if you felt like it's not worth, okay, then we will pay you back. That's it. We are not doing any business here. If we wanted to do business, we could sell it for a whatever our competitors are selling. That much price we can keep it. But we don't want to do the business, but we wanted to get the people and to support our community, or else support our Indian students. And we people, and these people are trained, they already did hard work, and they are into the well established jobs, and they wanted to help the people out there. So try to utilize this opportunity. So that's what I can say. And if you wanted to see our courses, and if you wanted to enroll, so if it is an Android user, and you can simply open a Google Play Store and then type Bhavanam C2C. But if you are an iPhone user, just open App Store and use a Class Plus, and ORG code is PCSS. You have to use this PCSS. Let me show you that how this interface will look like. Yeah, I'm sure. Okay, I got you here. Suppose if you see here, you can see this. And if you just type www.bhavanamc2c.com and courses, then you can see all our courses. These are some of our civil engineering courses. Just ignore those if you don't want. And here is the fundamentals of engineering batch 2. So we got a good response in batch 1. So that's why we come up with the batch 2 with the affordable price again. And so if you wanted to get this course, and here you can see. Hello. Hello. Hey, I think I lost the connection. So Madhav, can you hear me? You are You are clear, in bro. mute, Yeah. Madhav. Yeah. Okay, cool. I'm sorry. So can you see my screen? Yes, Anna. Okay, perfect. And here you can see 2 years of validity. And if you have any other coupon code, you can simply give your coupon code here. Right now I am giving it civil FP, then enter it, and then you will get a flat 5,000 rupees offer. I'm sure. Yeah, I will get this one. Yeah, see, I got a 5,000 offer, but it's a limited time offer, guys. So we are accepting only limited people. We don't want to teach a crowd. We just need a people who wish to pass this exam, or else who wish to crack this exam. Then only we will feel satisfied ourselves by introducing this course. If you haven't passed this exam, what is the use of offering this course? Bhavanam C2C having a credibility, so we wanted to increase that credibility by helping you to pass this exam. So, and if you wanted to pay installments, yeah, we are happy to allow you to do the installment payments also. Sometimes we might be having less money, so that we are offering a 2 installments you can pay, and after 2 weeks you have to pay the remaining installments. So this is, and suppose if you wanted to see the content, you can see here. And so we haven't kept anything, but you can see some of the handbook and also some content, but how our test should be. So let me show you guys how our test should be. If you open, this is the interface, how it should be if you open our test portal. Okay. So the simple thing, then you you can see the first question there. You can just give me a guess. This customer will help me. Okay, so cool. Okay, find a demonstration. Okay, so here you can see the incorrect answer. Suppose, yeah, you can experience this by installing our application. But if I wanted to go for the next step, and there you can see, and here, and if I just wanted to go third and fourth, and I can keep it as a marked or else partially correct or incorrect, everything it will show you. And this is how we are going to assign you. Here you can see 30 minutes of question, 30 minutes of time. This time will move forward. So you have to get into that 30 minutes of time. And every test should be like this only. Okay, we are not going to give you the PDF to solve yourself and doing that. But once you complete the entire quiz,
then you will get all the solutions also. After that, you will get a solutions and you will get a how many people, I mean, like how many marks you secured on that particular quiz. Okay. So this is how it looks. And still, if you have any, I think I have explained everything perfectly. Or if you have still any questions, please go ahead and ask me. So I will help you with that. I see Still, I one have a chat. question from Sohail. Yeah, is handbook available in CBT during exam? Yeah, you can see the handbook on the other half of your screen. In next part of next part of your screen, you can see the question and answers palette. Okay. I have another question. Can I Mhm. get access to the course from a laptop or only through mobile? And which meant is live classes or recorded sessions. Both live classes and recorded sessions, you can use your laptop or you can use your mobile. We will be having a both access. You don't need to worry about anything. And it's very hard for you to watch in a mobile this kind of courses. So we are giving you both access. Yeah, still, if you have any Can we know questions, what is the please. mode of payment? Yeah. So if you are, the mode of payment is INR actually, but yeah, you can pay by using your credit card if you have a JOL or Bank of America or Chase. By using the debit card or credit card, you can pay. Okay, is it directly through the Class Plus app? Yeah, you can pay through. Okay, thank you. Yeah, if you have any issues while you are paying, so try to reach out our team so that we are very happy to help you guys. Okay, thank you. Guys, So, Ajay, any other yeah, questions? I'm curious to know about this. And how many of you guys passed your FE exam? The people who are here, how many of you passed already your FE exam? Just raise your hand if you have already. If not, okay. So how many of you scheduled your FE exam? At least completed your payment to $225 in NCSC portal. How many of you? And how many of you wanted to write an exam in the next 3 months? How many of you wanted to write an exam in the next 3 months? Okay, so that's great. One, Yeah, we two. got 2. Yeah, great. Yeah, so that's good. And yeah, so hope try experience our Bhavanam C2C. So we are here to help you if you wanted to pass in the next 3 months. So definitely our course curriculum will help you to provide you most of the information which is related to FE exam. We will be having One a question. session after, yeah, I'm sorry, 1 minute. So we Bharat- will be having a Bharat- one session after this. Yeah. Just Yes, Madhav, I just wanted to convey one thing. So Yeah, guys, okay, I'm you sorry. can continue. You will be having a one session after the first session would be how you can schedule your exam in NCSC portal and what are the guidelines you have to follow while you are going for a FE exam on spot. Like when you enter into the room, how the process should be. So those things we are going to give you another first session will be that one in our course. Yeah, go ahead, Madhu. Oh yeah, Bharat raised one question. May I know the live class works weekly or daily? Yeah, daily basis. In a week we will take 5 classes from Monday to Friday. It has been from 7:30 to 8:30 or 8:30 to 9:30. Between in these two time schedule, we'll arrange the classes. But in week we'll take 5 classes Monday to Friday. Bharat, am I clear? yes, bro. Thank you. Yeah, thank you. Srinivas Anna. Okay. Yeah, Bharat, where are you from?
I'm from Denton, Texas. Oh, okay, cool. That's great. Actually, Thank you. I'm done with my graduation in the summer only, so I'm planning to take Oh, it. really? Yeah. Mm-hmm. Is this your So, specialization in civil engineering or my construction management? specialization in bachelor's is in civil engineering, but my master's is in construction. Oh, that's good. Mm-hmm. One interesting thing is that during my master's, I worked in the structural lab that is related to coal form steel. So it's a Mm-hmm. bunch of togetherness. Yeah. And Yeah. one thing is One, actually I heard one story from one of the student. So she enrolled into the construction management and then she joined into one company. Okay. So when she was in her graduation, I mean like masters, so people told her like FE is not for construction management students, and she ignored that exam actually at the time when she was in masters. But once she joined the company, so as a construction manager or a project manager, so that manager of that company asked her to write an exam. Simple thing. If he asked her to write an exam, you have to write. That's it. You can't say it is not related to construction management. And I thought of it was no help for the construction engineers or construction management students. It is only for a structural engineer student. Those stories they won't listen. They will only see what you have achieved so far. And if you haven't achieved, so they will give you a guideline. So you must need to have your PE, I mean like FE within 6 months. While you are applying for the companies, you might see people will ask you to crack the FE exam within 6 months. If you have already, that is the advantage for you. Guys, one thing I can say, most of the jobs directly asking a PE, not a FE. They won't care about FE. They thought of you already got the FE when you are in bachelor's. You know, the people who did the bachelor's here in USA, most of the people, if you consider 100 people, so 90 people already got their FEs when they are in BTech. I mean bachelor's here in USA. But their agenda used to be PE once they are applying in the master's level. Even if they had a 2 years of experience after the bachelor's, their agenda used to get a PE. But we Indian people join into the middle of this one, right? Not a bachelor's and the master's. Then we are till right now we are struggling to write a FE. But some people who are already in the organizations, they already got their FE when they are in bachelor's. So, you know, colleges recommended students to write their FE when they are in third year, bachelor's third year. So that's what we have to understand those things actually. So that's what I can say. Yeah, guys. Yeah, still, if you have any questions, yeah, you can mention. Otherwise, and again, I am sharing with you the feedback form. Just try to give your valuable feedback on this particular webinar so that we will improve ourselves. And Yeah, also, while in the live thank session, you. yeah, sorry. Thank you so Yeah. much to the BAVAM C2C for conducting this pre-webinar, and like it really helped a lot for us to get at least some basic information, like what kind of questions will be asked, like how the question patterns will be, and what are the marking sessions. And really, thank you so much again. Thank you so much for attending this webinar, Vaishnavi. And we are glad to see you. Just a second అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. Yeah, go ahead. I don't know is this. I'll come in 2025 spring intake for structural engineering, and I will prepare FE exam and here, and when I would take exam, if I ready from okay,
నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ ద్వారా మీరు 2025 స్ప్రింగ్ వద్దాం అనుకుంటున్నారు. వచ్చిన వెంటనే నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యి అప్పుడు ఎగ్జామ్ రాయొచ్చా అని అడుగుతున్నారు. ఐ డోంట్ నో హూ రేస్ దిస్ క్వశ్చన్, బట్ యా మీరు అలా చేయొచ్చు. యాక్చువల్ గా ప్రాసెసే అలా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను శ్రీనివాస్ అన్న ఫస్ట్ రీచ్ అవుట్ అయినప్పుడు దిస్ ఈస్ ద వన్ క్వశ్చన్ ఐ రేస్డ్ అండ్ ఆన్సర్ కూడా సేమ్ గా ఉంది. ఏం చెప్పారంటే మనం అక్కడే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ ఎగ్జామ్ ఇచ్చేట్లాగా ఉంటే చాలా బెటర్ అని. సో యా మీరు రావాలనుకుంటే ఎవరు అడిగారో క్వశ్చన్ నాకు నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు, బట్ యా మీరు ఎప్పుడొచ్చినా వచ్చిన వెంటనే మీరు కనుక ఎఫ్ఈ క్లియర్ చేసుకోగలిగితే మీ మాస్టర్స్ అయిపోయేటప్పటికి మీరు ఎఫ్ఈ కూడా పిఈ కూడా రాయొచ్చు. సో మీరు లైసెన్స్ తీసుకోవాలి అంటే 3 years మ్యాండేటరీగా పిఈ లైసెన్సర్ దగ్గర మీకు 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కానీ ఎగ్జామ్ రాయడానికి అయితే 3 years ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్ మీరు వచ్చిన ఫస్ట్ సెమిస్టర్లోనే మీరు ఎఫ్ఈ క్లియర్ చేసుకుంటే మీ మాస్టర్స్ అయిపోయే టైంకి మీరు పిఈ కూడా క్లియర్ చేయొచ్చు. I hope I don't see any name here, just D is there. So I hope I cleared this question. Thank you all. Hello, I have a question. Sorry. Hello. Yeah, Sohail. Yeah, go on. Yeah. Is it possible to write the IP exam in India right now in India? In India, as of now, Manidhar bro? No, no centers in India at the moment. Okay. No centers in Previously, India, but there are few other centers across the globe. If you're staying somewhere in Europe or somewhere in Saudi Arabia, you got centers in those locations, but not in India. Okay. Thank you guys. We'll end up the session. Please give us the feedback which we kept in a chat session. Thank you very much. Srinivas Anna? Yeah, sorry guys, Yeah, we I need to lost go, my right? connection. So can you hear me, Madhav? Okay. Yeah. Yeah, guys, thank We you so good to much. go. And if you felt this was a helpful session for you and it was having an informative, so try to share our course details to few of your friends. So if you haven't interested or if you are not planning for a FE exam, so your friends might be planning for their FE exam. So this would be the best opportunity for them to enroll into the course and walking with us for the next 3 months, then definitely we will help them to achieve their FE. So that's what I can say. So thank you so much for attending this webinar, and we will come up with more webinars in upcoming days. Thank you so much, guys. Bye-bye. And yeah, just a second అన్న. Yeah, H4 వీసా మీద ఉన్నా కూడా మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ రాయడానికి someone asked the question. That's not a problem. H4 మీద ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. Thank you. Yeah. Thank you very much. Good night, guys.